అష్టాదశ పురాణములు గరుడ పురాణం ధర్మకాండ ప్రేతకల్పం 188 అశౌచం దశగాత్ర విధి ప్రథమ షోడశి ఇతర షోడశుల విధానాలు నవశ్రాద్ధాలు వార్షిక కృత్యం జీవుని యమమార్గ నిదానం షోడశ నగరాల్లో యాతన పాపులకు పుణ్యులకు స్థాయిని బట్టి యమదర్శనం 189 వృషోత్సర్గ మహిమ వీరవాహన మహారాజు కథ నారదుని పూర్వజన్మ వృత్తాంతం 190 సంతప్తక బ్రాహ్మణుడు పంచప్రేతాల కథ 191 అపరకర్మలకు అధికారి జీవిత శ్రాద్ధ సంక్షిప్త విధి 192 బభ్రువాహన మహారాజు కథ ఔర్ధ్వ దైహిక క్రియవృషోత్సర్గాల ద్వారా ప్రేతోద్ధరణ 193 శ్రాద్ధాన్నమును పితరులకు చేర్చుట సీతాదేవి ప్రసక్తి మృత్యువనంతరం మరో దేహం సత్కర్మ మహిమ పిండదానంతో శరీర నిర్మాణం 188 అశౌచం దశగాత్ర విధి ప్రథమ షోడశి ఇతర షోడశుల విధానాలు నవశ్రాద్ధాలు వార్షిక కృత్యం జీవుని యమమార్గ నిదానం షోడశ నగరాల్లో యాతన పాపులకు పుణ్యులకు స్థాయిని బట్టి యమదర్శనం గరుత్మంత మృత వ్యక్తికి దహన సంస్కారం చేసిన తరువాత స్నానాలను తిలోదకాలను గావించి ముందుగా స్త్రీలు వారి వెనుకగా పురుషులు మెల్లగా నడుస్తూ ఇల్లు చేరుకోవాలి. ద్వారం దగ్గరకొచ్చాక వేపాకు నమలి ఒక రాతిపై నిలబడి ఆచమనం చెయ్యాలి. ఇప్పుడిక పొంగుకు వచ్చే దుఃఖాన్నాపనవసరము లేదు. ఇప్పటి నుండి పుత్రులకు పౌత్రులకు సగోత్రులకు 10 రాత్రుల దాకా అశౌచముంటుంది. దానికి సంబంధించిన కర్మలన్నిటినీ అందరూ చేయాలి. ఈ కాలంలో భోజన పదార్థాలను బయటి నుండి తెచ్చుకుని తినాలి. భార్యాభర్తలు రాత్రులందు వేర్వేరు గదుల్లో శయనించాలి. చప్పిడి కూడే తినాలి. బ్రహ్మచర్య వ్రతం కేవల శాకభక్షణం పృథ్వీసేనం తప్పనిసరి. శరీర స్పర్శ కూడా తప్పే. దానాలకు అధ్యయన కర్మలకు దూరంగా ఉండాలి. అంగమర్దనము తలంటీ కూడదు. ఈ అశౌచ అవిధి కాలంగా చెప్పబడుతున్న కాలంలో మట్టి పాత్రలలో భోజనం చేయాలి. శక్తిని బట్టి 3 రోజులు ఉపవసించాలి. గరుడడిగిన మీదట అశౌచ సమయాన్ని లక్షణాదులను ఇలా చెప్పాడు స్వామి. ఈ అశౌచం శీఘ్రమే ముగియాలి. ఎందుకంటే ఈ కాలంలో మానవులు దాన అధ్యయనాది పుణ్యకార్యాలకు దూరమైపోతారు. సపిండులలో మరణ శౌచం 10 దినాల పాటు ఉంటుంది. పుత్రాధిక జన్మవేళల్లో కూడా ఇన్నాళ్ల అశౌచమే ఉంటుంది. మిగతా వివరాలన్నీ ఇదే పురాణంలో ఆచారకాండ 106, 107 అధ్యాయాలలో చెప్పబడ్డాయి. ప్రేతజన్య అశౌచమున్న నాళ్లు మృత వ్యక్తికిచ్చు జలదానపు దోసిళ్లను రోజురోజుకు పెంచుకుంటూ పోవాలి. 3 రోజుల అశౌచంలో 10 జలాంజలు లివ్వాలి. తొలి రోజు 3, మలి రోజు 4, తుది రోజు 3 ఇవ్వాలి. శతాంజలి జల దానక్రియ కూడా లేకపోలేదు. ఆ పద్ధతిలో 30, 40, 30 ఇస్తారు. పితృక్రియలన్నిటికీ ముఖ్యాధికారి పుత్రుడే. ఈ ప్రేత శ్రాద్ధంలో పాలనుగాని నీళ్లనుగాని పిండంపై చిలకరించుట, పుష్పధూపాదులతో దానిని పూజించుటేను పనులను మంత్రాలు లేకుండానే చేయాలి. 10వ రోజు కేశ, శ్మశ్రు, నఖ, వస్త్రాలను పరిత్యజించి ఊరి వెలుపల స్నానం చేయాలి. వర్ణాల వారీగా క్రమంగా జలం, వాహనం, కొరడ, కర్రలను స్పృశించి పవిత్రులు కావాలి. మృతునికన్నా చిన్నవారు సపిండులు శిరోముండనం చేయించుకోవాలి. 6 ఆపై పిండ దానాలు చేసి షోడశీ కర్మను ముగించాలి. దీనిని మలిన షోడశీ కర్మ అంటారు. దీనిని మృతి పిమ్మటి 10 దినాలలోనే ముగించాలి. పుత్రాదులు ఈ 10 రోజులు ఇచ్చే పిండదానాలను 4 భాగాలుగా విభజించి తొలి 2 భాగాలను ఆతివాహిక శరీరానికి, 3వ దానిని యమదూతలకు, 4వ భాగాన్ని మృతకునికి ఇచ్చి వారిని తృప్తి పనచాలి. 9 దినాలు 9 రాత్రులు గడిచేసరికి మృతి చెందిన వ్యక్తికి అన్ని అంగాలు మరల నేర్పడి ఆకలి దప్పులు కలుగుతాయి. ఇలా అహోరాత్రేస్తు నవభిర్దేహో నిష్పత్తి మాప్యుతాత్ శిరస్యాద్యేన పిండేన ప్రేతస్య క్రియతే తథా ద్వితీయేన తు కర్ణాక్షి నాసికం తు సమాసతః గలాం సభుజ వక్షశ్చ తృతీయేన తథా క్రమాత్ చతుర్థేన చ పిండేన నాభి లింగగుదం తథా జానుజంఘం తథా పాదౌ పంచమేన తు సర్వదా సర్వమర్మాణి షష్టేన సప్తమేన తునాడయః దంతలో మాన్యష్టమేన వీర్యంతు నవమేన చ దశమేన తు పూర్ణత్వం తృప్తతా క్షుద్విపర్యేహ ధర్మ 5:33-37 కశ్యపాత్మజ. ఇక మధ్యమ షోడశీ విధిని వర్ణిస్తాను.
విను. విష్ణువును దృష్టిలో పెట్టుకుని 11 శ్రాద్ధాలను 5 దేవశ్రాద్ధాలను పెట్టాలి. వీటికే మధ్యమ షోడశి అని పేరు. ప్రేత మంగళం కోసం నారాయణ బలి చేసిన సందర్భంలోనే 11వ రోజు షోడశినిచ్చి వృషోత్సర్గము చేయాలి. వృషోత్సర్గం దూడనుగాని ఎద్దునుగాని దానమిచ్చుట లేదా వదిలివేయుట. ఏ జీవి కొలకై చేయబడదో ఆ జీవికి ప్రేతత్వం నుండి ముక్తి లభింపదు. తరువాత ఏం చేసినా లాభం లేదు. ఏకాదశహే ప్రేతస్య యస్యోత్సృజ్యతే నో వృషః ప్రేతత్వం సుస్థిరం తస్య దత్తేహ శ్రాద్ధస్యతైరపి అకృత్వాయద్ వృషోత్సర్గం కృతం వై పిండపాతనం నిష్ఫలం సకలం విద్యాతమీతాయన తద్భవేత్. ధర్మ 5:40-42. ఏ సందర్భంలోనైనా ఈ పృథ్వీపై ప్రేతకల్యాణ సామర్థ్యం వృషోత్సర్గానికున్నంత ఇక దేనికీ లేదు. కాబట్టి మృతుల తరపున ఎవరో ఒకరు ఈ పనిని చేయాలి. 11వ రోజు మృతులు జీవించి యుండిన కాలంలో నెక్కువగా ఇష్టపడిన పదార్థాలను చేసి శ్రాద్ధకర్మను చేయడం మంచిది. అలాగే మృతులనుద్దేశించి శయ్యను గోవుని దానం చేయాలి. బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి మంచి నీళ్లిస్తే మృతునికి ఆకలి దాహము దూరమవుతాయి. ఇక తృతీయ లేదా ఉత్తమ షోడశి శ్రాద్ధాలను 12 మాసాలలో 12 పిండాలుగా ఊనమాసిక, త్రిపాక్షిక, ఊనషాన్మంసిక, ఊనాబ్దిక సమయాలలో పెట్టాలి. 12వ రోజు 3 పక్షాలు 6 నెలలు లేదా సంవత్సరాంతమునాడు మృతులనుద్దేశించి సపిండీకరణ చేయాలి. మృతులకు 11వ లేదా 12వ తిథినాడు ఆద్య శ్రాద్ధమును పెట్టాలి. ప్రతి మాసమున శ్రాద్ధము ఆ మాసపు మృత తిథిలో పెట్టాలి. మాస 6వ మాస సంవత్సరికాలను 2-3 రోజుల ముందే పెట్టాలి. అవే ఊన, షాన్, అబ్దికాలు. సపిండీకరణాన్ని ఏడాది పూర్తయినాక లేదా 6 నెలలైనాక చేయాలి. వివాహాది మంగళ కార్యాలు ఆయా తిథుల్లో పడితే సపిండీకరణాన్ని త్రిపక్షం రోజులు అనగా 45 రోజులకు గాని 12 రోజులకు గాని చేయవచ్చును. అన్నిటికన్నా 12 రోజుల నాడు చేయడమే ఉత్తమం. సపిండీకరణ శ్రాద్ధాన్ని ఏకోద్దిష్ట విధానాన్ననుసరించి చేయాలి. 4 కుండలను తీసుకుని తిలలు, గంధము, నీరు అన్నిటిలో పోసి నింపి ఒక పాత్రను ప్రేతానికి, 3 పితృగణాలకి కేటాయించాలి. ప్రేతపాత్రలోని జలాన్ని పితృపాత్రలపై చిలకరించాలి. 4 పిండాలను పెట్టి ఒక పిండాన్ని మృతునికి లేదా మృతురాలికి అని అంకితం చేసి దానిని 3 భాగాలుగా చేసి వాటిని పితృపిండాలు 3తో కలిపేయాలి. అప్పటి నుండి ఆ ప్రేతం పితృగణ రూపాన్ని ధరించి పితరులలో కలిసిపోతుంది. ఇక పితృకార్యాలన్నిటికీ పితామహులతో సహా ఈ మృత వ్యక్తిని కూడా పూజించాలి. ఆలుమగలోకే రోజు మరణిస్తే ఆ స్త్రీకి సపిండీకరణమసరము లేదు. ఇతర శ్రాద్ధ కార్యాలను మాత్రం చేయాలి. ఇక నవశ్రాద్ధాలెప్పుడెప్పుడు పెట్టాలంటే మృత్యుదినం నాడు మృత స్థానంలో మొదటి శ్రాద్ధాన్ని పెట్టాలి. శ్మశానానికి తీసుకెళ్తూ దారిలో నొకచోట ఆగుట, శవాన్ని దింపుట జరుగుతాయి కదా, అచ్చోట 2వ శ్రాద్ధాన్ని పెట్టాలి. 3వదాన్ని అస్థి సంచయన స్థానంలో పెట్టాలి. తరువాత 5వ, 7వ నుండి వరుసగా 11వ రోజుల్లో శ్రాద్ధాలు పెట్టాలి. ఇవి మొత్తం 9 కాబట్టి వీటిని నవశ్రాద్ధాలంటారు. వీటినే తృతీయ షోడశి అని కూడా అంటారు. వీటిని ఏకోద్దిష్ట శ్రాద్ధ పద్ధతిలోనే పెట్టాలి. నిజానికి బేసి రోజుల్లో మొదటి నుండి 11వ రోజుదాకా పెట్టే 6 శ్రాద్ధాలనే నవశ్రాద్ధాలంటారు. 16 సంఖ్య, నవసంఖ్య వాటిలో అదనంగా చేయు కర్మల వల్ల సాధింపబడుతుంది. ఈ విషయంలో ఋషులలో మతభేదాలున్నాయి. ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించాలి. మొదటి, 2వ శ్రాద్ధాలకు ఒకే పవిత్రకాన్నివ్వాలి. బ్రాహ్మణులు భోజనం చేసిన తరువాత పిండదానాన్నివ్వడం ఉచితం. ఇది సపాక్షిక శ్రాద్ధ విధిలో కనిపిస్తుంది. యజమానుడు బ్రాహ్మణుని మీరు ప్రసన్నులైనారు కదా అని అడగాలి. ఆయన మనఃపూర్వకంగా మేము నీ సేవల పట్ల ప్రసన్నులైనాము, మీ మృత స్వజనులకు అక్షయ లోకాలు ప్రాప్తించాలి అని వక్కాణిస్తేనే శ్రాద్ధం సఫలమైనట్లు అనుకోవాలి. ఇక ఏడాది పర్యంతం జరగవలసిన ఏకోద్దిష్ట శ్రాద్ధాలెలా ఉండాలో విను. సపిండీకరణం తరువాత జరుగు 16 శ్రాద్ధాలను ఏకోద్దిష్ట విధానంలోనే పెట్టాలి. అయితే పార్వణ శ్రాద్ధంలో ఆ నియమం మారుతుంది. ప్రత్యబ్ద, సాంవత్సరిక శ్రాద్ధాలెలా చేస్తారో ఆ 16టిని కూడా అలాగే చేయాలి. 11వ, 12వ దినాల్లో పెట్టే శ్రాద్ధాలకు ప్రేతమే స్వయంగా వచ్చి భోంచేయడం జరుగుతుంది. కాబట్టి మృత వ్యక్తి పేరునుచ్చరిస్తూ ఇది వారికే అంటూ పిండం పెడతారు. సపిండీకరణ తరువాత ప్రేత శబ్ద ప్రయోగముండదు. అంతవనకిచ్చు ధూప దీపాన్న వస్త్ర జలాదులకు ఇతర వస్తు దానాలకు ప్రేత శబ్దాన్ని వాడతారు.
ఓయి అరుణానుజ, ఇప్పుడు జీవులు యమరాజును చేరు మార్గవర్ణనను విను. 13వ నాటి శ్రాద్ధ కృత్యం. గరుడ పురాణ శ్రవణం తరువాత జీవుడు యమదూతల వెంట పాములవాడికి దొరికిన పాములాగా, గారడీవాడు పట్టుకున్న కోతిలాగా ఒంటరిగా విచారంగా బయల్దేరతాడు. తరువాత వాయు ప్రేరితుడై రెండవ శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ శరీరం అపరకర్మను అంతవరకు చేసిన వాని శ్రద్ధను బట్టి, జీవి చేసిన కర్మను బట్టి ఉంటుంది. మర్త్యలోకం నుండి యమలోకం 86,000 యోజనాల దూరంలో ఉంది. జీవి రోజుకి 247 యోజనాలు, అర్ధకోసు దూరం ప్రయాణించాలి. ఇలా ఈ యాత్ర 348 రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్ర అందరు జీవులకి ఒకేలా జరగదు. జీవితమంతా పాపాలే చేస్తూ బతికేసిన వారి యాత్ర ఎలా ఉంటుందో చూడు. మృత్యువు కబడించిన 13వ రోజు జీవుడు, ముఖ్యంగా పాపి, యమదూతల కఠోర పాశములచే కట్టబడతాడు. వారు అతనిని అంకుశం చేతబట్టి పరమక్రోధులై కొట్టుకుంటూ గోనిపోతారు. దక్షిణ దిశలోనున్న తమ లోకం వైపు ఈడ్చుకుంటూ పోతారు. దారిలో పిచ్చి మొక్కలు, తీగెలు, ముళ్ళు, వెదుళ్ళు, మేకులు, గూటాలు, వీటి మొనలు భూమిపైకి వచ్చేలా పాతబడి ఉంటాయి. సూదిగా మొనదేలియున్న రాళ్లు అదేదో సర్వాంతర్యామిలాగా ఉండి అడుగుకొక్కటిగా కాళ్లకు కన్నాలు పెడుతుంటాయి. అక్కడక్కడ ఆ దారిలో అగ్ని జ్వలిస్తుంటుంది. అక్కడక్కడ నేల పెనుబీటలతో దాట శక్యం కాకుండా ఉంటుంది. యమదూతలనివేవీ బాధించవు. అందుచేత వారు ఈ పాపిని వీటన్నిటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతూనే ఉంటారు. సూర్యుడు కిరణాలకు బదులు వీరిపై చంద్రనిప్పులు కురిపిస్తున్నట్లు మండుతుంటాడు. ఇంత వేడిలో కూడా ఈగలంతేసి దోమలు పాపి శరీరంపై సందు లేకుండా కుడుతుంటాయి. అతడు, ఆమె నక్క ఏడుస్తున్న శబ్దాలు చేస్తూ వారి చేత నీడ్వబడుతూ బీభత్సంగా అరుస్తూ పోతుండాలి. ఒక పక్క శరీరం కాలి బొబ్బలెక్కిపోతుంటే, మరొక వంక వెదుళ్ల బారినపడి ఉళ్ళు చీరుకుపోతుంటే, వేరొక వైపు కాళ్ల, అరికాళ్ల లో దిగిన ముళ్ళు, మేకులు, గుణపాలు తొడలదాకా దూసుకుపోతుంటే కనీసం ఆగి తన శరీరానికే మేరకు నష్టం వాటిల్లిందో చూసుకునే వారా కూడా ఇయ్యకుండా యమదూత లీడ్చుకుపోతుంటే ఆ పాపి గోల అక్షరాల అరణ్యరోధనే అవుతుంది. ఘోరమైన పాపాలను చేసిన వాని శరీరాన్ని తోడేళ్లు అక్కడక్కడ రుచి చూస్తుంటాయి. అయినా శరీరం తగ్గదు, తెలివి తప్పదు, ప్రాణమెలాగూ పోదు. యమలోకానికెళ్లే దారిలో 16 పురాలుంటాయి. వాటి పేళ్లు యామ్య, సౌరిపురి, నగేంద్రభవన, గంధర్వపుర, శైలాగమ, క్రౌంచ, క్రూరపుర, విచిత్రభవన, బహ్వపద, దున్హఖద, నానాక్రందపుర, సుతప్తభవన, రౌద్ర, పయోవర్షణ, సీతాడ్య, బహుభీతి. ఇవన్నీ పరమ భయంకరాలై దుర్దర్శనాలుగా ఉంటాయి. యామ్యపుర మార్గంలో జీవి, నా పుత్రా, నాయనా, నన్ను రక్షించు అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకుని అంగలారుస్తూ 18వ రోజున యమరాజ యామ్యపురిని చేరుకుంటాడు. అక్కడ అందమైన మట్టి చెట్లుంటాయి. జీవికి వాటి క్రింద కూర్చోవాలనుంటుంది. కాని యమదూతలంగీకరించరు. ఒక్క అవకాశం మాత్రం ఇస్తారు. ప్రాణికి పుత్రుల ద్వారానో అన్యుల ద్వారానో కృపాపూర్వకంగానో స్నేహపూర్వకంగానో పృథ్వీపై చేయబడిన పిండదానాలు అంది ఉంటే వాటిని తిననిస్తారు. తరువాత సౌరిపురి వైపు వెళ్ళాలి. అక్కడికి చేరేదాకా పాపిని యమదూతలు ముద్గరాలతో కొడుతూనే ఉంటారు. ఆ దెబ్బలు తింటూ పాపి ఇలా విలపిస్తాడు, జలాశయోనైవ కృతో మయా తదా మనుష్య తృప్త్యే పశుపక్షి తృప్తయే గోతృప్తితో గోచరః కృతః శరీర హేనిస్తర యత్ త్వయా కృతం ధర్మ 5:100. అయ్యో, మనుష్యులను గాని కనీసం జంతువులను గాని ఏనాడూ తృప్తి పనచనైతిని. అధమపక్షం ఒక జలాశయాన్ని తవ్వించి కొందరి దాహార్తిని తీర్చినా నాకీ బాధ ఉండేది కాదు. గోవుల ఆకలి తీర్చే గోచర భూమి నేర్పాటు చేసినా ఈ బాధ తప్పేది కదా. అవకాశముండి ఈ పుణ్యకార్యాలు చేయని ఓ నా శరీరమా, చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించు అని భావం. ఆ సౌరిపుర రాజు కామరూపుడు, ఇచ్ఛానుసారం ఉండేవాడు, గతిశీలుడు. అతనిని చూస్తేనే జీవికి భయంతో ఒళ్లంతా వణకుతుంది. అయినా ఎలాగో గుండె చిక్కబట్టుకుని పృథ్వీ నుండి వచ్చిన పిండాన్ని తిని జలాన్ని తాగి బయల్దేరతారు పాపులు. అక్కడి నుండి వెళ్లే దారి పొడవునా యమదూతలు వారిని కత్తులతో కొంచెంగా నరుకుతూ, లోతుగాకుండా పొడుస్తూ హింసిస్తుంటారు. అప్పటి జీవి ఆక్రోశమిలా ఉంటుంది, న నిత్యదానం న గవాహనికం కృతం పుస్తంచ దత్తం న పావేదశాస్త్రయో పురాణదృష్టో న హి సేవితో 2 శరీర హేనిస్తర యత్ త్వయా కృతం ధర్మ
5:103 ఓ శరీరమా, నేనెప్పుడూ ఎవరికీ కనీసం నీటి చుక్కైనా దానం చేశానుగాను, ఆవుకి గడ్డినైనా మేపానుగాను, పోనీ వేదశాస్త్ర సంబంధి పుస్తకాలైనా దానం చేశానా అంటే అదీ లేదు. పురాణాలలో చెప్పబడిన తీర్థయాత్రాది సత్కర్మలను చేయలేదు. కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాను అని భావము. తరువాతి మజిలీ నగేంద్రనగరం. అక్కడ జీవికి తన బంధుబాంధవులు 2వ మాసంలో పెట్టిన ఆహారం లభిస్తుంది. మరల బయలుదేరిన పాపులను యమదూతలు కత్తిపిడులతో పొడుస్తూ తోలుకుపోతుంటారు. ఆ సమయంలో జీవి ఇలా ఆక్రందిస్తాడు: పరాధీన మభూత్ సర్వం మమ మూర్ఖ శిరోమణేహ మహతా పుణ్యయోగేన మానుష్యం లబ్ధవానహం. ఎన్నో జన్మల ఎన్నో పుణ్యాల ఫలం మానవజన్మ. ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసినా కనీసం పాపాలు చేయకున్నా నా యమమార్గయాత్ర ఇంత దారుణంగా ఉండేది కాదు కదా అని భావం. ఇలా విలపిస్తూ జీవి 3వ నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు. అక్కడ తన వారు పెట్టిన 3వ మాసిక పిండాన్ని తిని మరల బయల్దేరతాడు. మార్గంలో యమదూతలీ పాపులను కత్తి మొనలతో పొడుస్తూ తోలుకెడతారు. క్రింద ముళ్ళు, రాళ్ళు, మధ్యలో కత్తి మొన, పైనుండి ప్రచండ భానుని పెనువేడి కిరణాల సూదులు గుచ్చుకుంటూ ఉంటే చేసిన పాపాలు గుర్తుకొస్తుంటే చేయని పుణ్యాలను తలచుకుంటూ పాపులిలా ఎలుగెత్తి రోదిస్తారు: మయానదత్తం న హుతం హుతాసనే తపో న తప్తం హిమశైల గహ్వరే న సేవితం గాంగమహో మహాజలం శరీర హే నిస్తర యత్ త్వయా కృతం. ధర్మ 5:108. ఓ శరీరమా, మనకీ బాధలెందుకు తప్పడం లేదు, కనీసం తగ్గడం లేదు అంటే నేనేనాడు ఎవరికీ ఏ దానమూ చేయలేదు, పోనీ అగ్నిలో పూజలో భాగంగా ఆహుతులైనా వ్రేల్చలేదు, ఏ హిమాలయ గుహలలోకో పోయి తపస్సైనా చేసేనా అంటే అదీ లేదు, కనీసం గంగాజల సేవనమైనా చేయలేదు. ఇంకెన్ని పన్నములున్నవో ఏమో. మృతి చెందాక 5వ మాసానికి కొద్ది రోజుల ముందు ప్రాణి ఆత్మ క్రౌంచపురం చేరుకుని అక్కడ తన పుత్రాదులచే భూలోకంలో పెట్టబడిన ఓనషాణ్మాసిక శ్రాద్ధపిండాన్ని తిని నీటిని త్రాగి విశ్రమిస్తుంది. గరుడ పాపి 6వ మాసంలో క్రూరపురి వైపు తీసుకుపోబడతాడు. ఈ మార్గంలో పాత బాధలలాగే ఉండగా యమదూతలు పట్టిసాలతో కొట్టి తోలుతుంటే ఇలా అరుస్తాడు: హా మాతర్హా పితర్భ్రాతః సుతాహా హా మమ స్త్రియః యుష్మాభిర్నోపదిష్టే హా మవస్థాం ప్రాప్తి ఈ దృశీం. ధర్మ 5:123:124. ఓ మాతాపితలారా, బంధు బాంధవులారా, మీరు నాకెందుకు చెప్పలేదు మంచి పనులే చేయాలని? మీరు చెప్పినా నా చేత నయానో భయానో దానాది పుణ్యకార్యాలను చేయించినా నాకిప్పుడీ దురవస్థ తప్పేది కదా అని భావం. అప్పుడు యమదూతలిలా అంటారు: ఓ మూర్ఖజీవుడా, ఇంకెక్కడి తల్లి, ఎవరా తండ్రి, ఏరా పుత్ర మిత్ర బాంధవ స్త్రీలు? నీవొక్కడివే నీవు చేసిన పాపాల ఫలాన్ననుభవిస్తూ వస్తున్నావు. ఏ శక్తి ఈ మార్గంలో వస్తున్న వారిని కాపాడలేదు. ఎవరినో ఎలుగెత్తి పిలుస్తూ ఏడవడం దండగా. పరలోకంలో జీవించేవారికి పరాశ్రయమంటూ ఉండదు. నీ స్వకర్మార్జిత పాపపుణ్యాలే నిన్నిక్కడ నడిపిస్తాయి. ఇక్కడ నీ అధికారం పనిచేయదు. క్రయ విక్రయాలు గాని పలుకుబడులు గాని ఇక్కడ సుఖసాధకాలు కావు. ఇలా అదిలిస్తూ శూలాలతో పొడుస్తూ విచిత్ర నగరం వైపు గుని పోబడుతున్నప్పుడు జీవి ఇలా గోలెడతాడు: కుత్రయామి నహిగామి జీవితం, హా మృతస్య మరణం పునర్నవై. ధర్మ 5:119. అయ్యో, ఈ నా బాధలు భరించలేకున్నాను, చచ్చాననుకున్నాను గాని బతికే ఉంటానని, ఈ బతుక్కి చావే లేదని ఇప్పుడు తెలుస్తోంది. ఇలా విలపిస్తూనే వారు విచిత్ర నగరంలోకి వెడతారు. అక్కడ విచిత్రుడను పేరుగల రాజుంటాడు. జీవులు షాన్మాసిక పిండాలు నారగించి మరో నగరి వైపు లాక్కుపోబడతారు. దారిలో యమదూతల చేతి దెబ్బలను తింటూ విపరీతంగా భయపడిపోయి అతి కష్టం మీద ముందుకి పోతూ ఇలా విలపిస్తారు: మాతాభ్రాత పితాపుత్రః కోపి మే వర్తతే నవా యో మాముద్ధరతే పాపం పతంతం దుఃఖసాగరే. ధర్మ 5:122. అమ్మనాన్నలారా, అన్నదమ్ములారా, పుత్రులారా, నన్ని దుఃఖసాగరం నుండి ఎవరూ ఉద్ధరించలేరా అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతూనే ఉంటుంది. ఇక్కడ వైతరణి అను పేరుగల ఒక నది తగులుతుంది. దాని వెడల్పు 100 యోజనాలు. అది చీముతో రక్తంతో నిండి ఉంటుంది. వీరక్కడికి చేరగానే అక్కడి నౌకాధిపతి అయిన నావికుడు ప్రతి జీవిని, నీవు వైతరణి నామక గోవును దానం చేశావా? అలాగైతే వచ్చి కూర్చో,
నావలో ఆసీనుడవై సుఖంగా ఈ నదిని దాటి పోదువుగాని అని అడిగి చెప్పి ఎక్కించుకుంటాడు. ఆ దానం చేయని వారిని పడవెక్కనివ్వడు, అలాగని తీరానా ఉండనివ్వడు. వారి చేతులను పట్టుకుని తాను నావలో నుండే ఈడ్చుకుపోతాడు. ఆ నదిలో నీడ్వబడుతున్న వారిని సూది ముక్కులున్న పరమ బలిష్టములైన కాకులు, కొంగలు అందిన చోటల్లా పొడుచుకు తింటుంటాయి. గుడ్లగోబలు కూడా అందిన కాడికి నమలుతుంటాయి. అన్ని బాధల నడుమ ఆ జీవి పాపిష్టి ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక వైతరణి గోవును దానం చేసి తత్ఫలితంగా పడవనెక్కిన వారికి నరకానికెళ్లే బాధ తప్పుతుంది. విష్ణు దూతలు నావలోకే వచ్చి వారిని విమానమెక్కించి తమ లోకానికి గొనిపోతారు. మనుజానాం హితం దానమంతే వైతరణీ ఖగా దత్తా పాపం దహేత్ సర్వం మమలోకం తు సానయేత్. 7వ మాసం వచ్చేసరికి జీవి బహ్వాపద అనే పురంలో ప్రవేశిస్తాడు. భూలోకంలో పెట్టబడే సప్తమాసిక పిండాన్ని నీటిని సేవించి మరల బయలుదేరతాడు. యమదూతలు పెద్ద పెద్ద పరిఘలను పెట్టి కొడుతూ తోలుకుపోతుంటే ఇలా అంగలారుస్తాడు. న దత్తం న హుతం తప్తం న స్నాతం న కుతం హితం యాదృశం చరితం కర్మమూధాత్మన్ భుంక్ష్వతాదృశం. ధర్మ 5:129. ఓ శరీరమా, నేనేనాడు దాన, ఆహుతి, తప, తీర్థస్నాన, పరోపకారాది సత్కార్యాలలో నొకటి చేయలేదు. మూర్ఖుని వలె బతికేశాను, ఇప్పుడనుభవిస్తున్నాను. గరుడా. తదనంతరం ఆ జీవి 8వ మాసంలో దుభఖదపురాన్ని చేరుకుంటాడు. ఇక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండ జలాలను పుచ్చుకుని నానక్రందమనే పురానికి బయల్దేరతాడు. మార్గంలో యమదూతల ముసలాఘాతాల పాలబడి ఇలా పలవిస్తాడు. క్వజాయాచటులైశ్చాటు పటు భిర్వచ నైర్మమ భోజనం వల్ల భల్లభల్లీ భిర్ముసలైశ్చ క్వమారణం. హా హతవిధి. ఒకప్పుడు కదిలే కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడిని. ఇప్పుడు యమదూతలు కటువైన మాటలాడుతూ పెట్టే బల్లెపు పోటులను తింటున్నాను. అయ్యో అని భావం. ఇలా విలపిస్తూనే జీవి 9వ నెలలో నానాక్రందపురాన్ని చేరుకుంటాడు. తరువాత పుత్రుని ద్వారా పెట్టబడిన మాసిక పిండాన్ని తిని నానా విధాల ఆక్రందనలను వినిపిస్తూనే సుప్తభవనమనే చోటికి 10వ మాసంలో చేరుకుంటాడు. అక్కడి దెబ్బలకు ఇలా విలపిస్తాడు. క్వసూను పేసలకరేహ పాద సంవాహనం మమ క్వదూత వజ్రప్రతిమ కరైర్మత్పద కర్షణం. ధర్మ 5:134,135. అకట. పుత్రులు తమ చేతులతో మృదువుగా నా కాళ్లు పడుతుంటే అలసటను మనచి నిద్రలోకి జారుకునేవాడను. ఇక్కడ వజ్రకఠినములైన చేతులతో నన్ను లాక్కుపోతుంటే ఈడ్వబడుతున్నాను. ఆ బతుకేదా? ఈ చావేడా? 10వ నెలలో అక్కడే పిండజలాలను సేవించి ప్రయాణిస్తూ 11వ నెలలో జీవి రౌద్రపురాన్ని చేరుకుంటాడు. యమదూతలు విసుగు విరామం లేకుండా వీపుపై బాదుతూనే ఉంటారు. అప్పుడిలా ఏడుస్తూ పెడబొబ్బలు పెడతాడు. క్వాహం సతూలీసేనే పరివర్తన్ క్షణే క్షణే భటహస్త భ్రష్ట యష్టి కృష్ణ పృష్ఠః క్వవా పునః. ధర్మ 5:137. ఒకనాడు పట్టు పరుపులు పరుపబడిన అత్యంత కోమలమైన గద్దెపై ఒత్తిగిలుతూ దిశ మారుస్తూ ఆనందించేవాడిని. ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తిగిలవలసి వస్తోంది. అయ్యో ఆ బతుకేడా, ఈ చావేడా, పక్షీంద్ర. తరువాత జీవిని మరల పిండోదకాలు పుచ్చుకోనిచ్చి యమదూతలు పయోవర్షణమను నగరివైపు ఈడ్చుకుపోతారు. దారిలో పాపిని చిన్న చిన్న గొడ్డళ్లతో నెత్తిపై మోదుతుంటారు. అప్పుడు జీవి తన పాత సుఖజీవనంతో ఈ బాధామయ జీవనాన్ని మరొకసారి పోల్చుకుని ఇలా దురపిల్లుతాడు. క్వ భృత్య కోమల కరైర్గంధ తైలావసేచనం క్వ కీనాసానుగేహ క్రోధాత్కుఠారే శిరసి వ్యధ. ధర్మ 5:139,140. అయ్యో నా కర్మమా. ఒకప్పుడీ తలపై తీయని తలపుల ఊరించే చిరునవ్వుల జల్లుల మధ్య కోమలాంగులైన పరిచారికలు సుగంధాలను వెదజల్లే తైలాలతో మర్దన చేసేవారు. అటువంటి తలపై నేడీ కఠోర మనస్కులైన యమదూతలు వికటాట్టహాసాలు చేస్తూ గొడ్డళ్లతో మోదుతున్నారు. ఆ బతుకెక్కడా, ఈ చావెక్కడా? ఈ పయోవర్షకానుండి ఊనాబ్దిక శ్రాద్ధాన్ని తిన్నాక ఏడాది గడుస్తున్నదనగా మృతులు సీతాడ్య నామకనగరి వైపు ఈడ్చుకుపోబడతారు. దారిలో యమదూతలు పాపాత్ముని నాలుకను కత్తులతో కొద్ది కొద్దిగా నరుకుతుంటారు. అప్పుడా పాపి ఇలా గోలపెడతాడు. ప్రియాలాపైః క్వచ రసమధురత్వస్య వర్ణనం ఉక్తమాత్రే సి పత్రాది జిహ్వాచ్ఛేదః క్వచేవహి. ధర్మ 5:142. అయ్యయ్యో
ఒకనాడు నా చక్కని చల్లని కబుర్లు విని ఈ నాలుక రసాభీచిత బంధమని లోకులు ప్రశంసించేవారు. నేడదే షడ్రసాలను రుచులను మాటతేటలను అనుభవించిన నాలుక నీ ముష్కరులు తెగబోస్తున్నారు కదా. అట్టి బతుకేడా, ఇట్టి చావేడా? ఒకటి మాత్రం నిజం, ఆ బతుకక్కడా, ఈ చావిక్కడా. అనంతరం అదే నగరంలో ఆ మృతకులు వార్షిక పిండోదకాలను, శ్రాద్ధంలో పెట్టబడిన అన్య పదార్థాలను సేవించి తమ శరీరాలు మారి పిండజ శరీరంలో ప్రవేశించి బహుభీతి అనే నగరాన్ని చేరుకుంటారు. ఆ మార్గంలో పాపి తన పాపాలన్నీ గుర్తుకు రాగా తనను తానే నిందించుకుంటాడు. కొద్ది కాలంలోనే యమపురిని చేరుకుంటాడు. ఈ యమలోక విస్తృతి 44 యోజనాలు. అక్కడ శ్రవణ నామకులైన 13 ప్రతిహారులుంటారు. వీరికి శ్రవణ కర్మ అంటే ఇష్టం, దానిని చేస్తే సంతోషిస్తారు, చేయకపోతే క్రుద్ధులైపోతారు. ఆ లోకంలోకి చేరుకున్న లోనికి పోయిన పాపులు మృత్యుకాలం అంతకుల మధ్య కొండంత ఆకారంతో అలవిమాలిన క్రోధం వల్ల ఎద్దబడ్డ కన్నులతో భయంకరంగానున్న యమరాజును దర్శిస్తారు. ఆయన ముఖమండలం విశాలదంతయుక్తమై మరింత భయం గొలుపుతూ ఉంటుంది. ఆయన ముడివడిన దట్టమైన కనుబొమలింకా జడిపిస్తాయి. ఆయనను నలువైపులా పరివేష్టించి సేవిస్తూ వికృత ముఖాకృతులతో రూపుకట్టిన వేలాది వ్యాధులుంటాయి. యమధర్మరాజు ఒక చేత దండాన్ని మరొక చేత భైరవ పాశాన్ని ధరించి ఉంటాడు. యముని వద్ద శ్రవణులనే వారుంటారు. వీరు బ్రహ్మపుత్రులు. త్రిలోకాలలో ఎక్కడైనా ఏ ఆటంకమూ లేకుండా సంచరించగలరు. దూరశ్రవణ దూరదర్శనాది విద్యలున్నవారు. వారి భార్యలు అలాంటివారే. వారిని శ్రవణీలా అంటారు. వారి ముల్లోకాలలో గల స్త్రీల చేష్టలను గ్రహించగలరు. ఈ శ్రవణులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరే పాపాలు చేశారో చిత్రగుప్తునికి చెప్తారు. యమలోకానికి చేరుకున్న ప్రతి జీవి యముని ద్వారా ఆదేశింపబడిన శుభాశుభగతులలోకి పోవలసి ఉంటుంది. పాపాత్ముల గతుల నిధివలకే విన్నావు కదా. వారు యముని న్యాయము, నేటి భాషలో తీర్పు వెలువడగానే అక్కడి నుండి తొలగింపబడతారు. వెంటనే యముని ఆకృతి మారిపోతుంది. అక్కడ మిగిలిన పుణ్యాత్ములకు ఛత్ర, పాదుక, గృహాది దానాలు చేసిన వారికి వీరు మరో దారిలో పూల బాటలపై వచ్చి అక్కడ చేరతారనుకోవచ్చు. సౌమ్య స్వరూపుడై కర్ణకుండలాలతో స్వర్ణ కిరీటంతో ఇతరేతర దేవోచితాలంకారాలతో చిరునవ్వును కనులలో కరుణను కనబరుస్తూ యమధర్మరాజు దర్శనమిస్తాడు. శోభా సంపన్నుడై వారితో మాట్లాడతాడు. వారి పుణ్యాలను బట్టి స్వర్గానికో ఇంకా ఉత్తమ జన్మలకో పంపిస్తాడు. కాబట్టి గరుడా, పాపకర్మలనే చేయువాడు, పుణ్యకర్మాల ఊసే పట్టనివాడు. ఆడవారు కూడా పుణ్యం చేసినా దానికి కొన్ని రెట్లు పాపం చేసినవాడు సుఖపడరు. వత్స, ఇంకేమి వినగోరదు. అధ్యాయం 5 189 వృషోత్సర్గ మహిమ. వీరవాహన మహారాజు కథ. నారదుని పూర్వజన్మ వృత్తాంతం. హే జగన్నాయక, జ్ఞానసాగర, వృషోత్సర్గం చేయకపోతే పరలోకంలో సద్గతి ప్రాప్తించదని విన్నాను. అందువల్ల దానిని గూర్చి తమ నుండి వివరంగా వినాలనే కోరిక కలిగినందున వినిపించుమని తమకు విన్నవించుకుంటున్నాను అని ఖగేంద్రుడు పేంద్రునడుగగా ఆయన సంతోషించి ఇలా ఉపదేశించసాగాడని సూతమహర్షి సౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు. వైనతేయ, దీనికి సంబంధించి ఒక ఇతిహాసమున్నది వినుము. దీనినొకప్పుడు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు వీరవాహనుడను రాజుకి చెప్పాడు. ప్రాచీన కాలంలో విరాధ నగరాన్ని వీరవాహనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప దానశీలి, ధర్మాత్ముడు, సత్యవాది. ఒకనాడాయన వేటకే వనానికి వెళ్లి అక్కడికి దగ్గరలోనే వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండటంతో ఆయన దర్శనం చేసుకుని ఏవో 4 మంచి మాటలు విందామని అక్కడకు పోయాడు. మునులచే జ్ఞానులచే పరివేష్టింపబడియున్న మహర్షిని గాంచి పులకిత శరీరుడై ఆయనకు పాదాభివందనం గావించి సన్నిధిలో కూర్చుని ఇలా అర్థించాడు. మునీంద్ర, నేను యథాశక్తి ప్రయత్నపూర్వకంగా ఎన్నో ధార్మిక కృత్యాలు చేశాను. అయినా నాకింకా నారకీయ భయం తగ్గలేదు. యమధర్మరాజెటువంటి తీర్పు చెబుతాడోనని ఆందోళనగా ఉంది. యమధర్మరాజుని నరకాన్ని చూడకుండాగాని మరొక విధంగా నరకబాధలు లేకుండాగాని నా మరణానంతర జీవనం గడిపే అవకాశం ఉందా? మహారాజా, మనది శాస్త్ర సుసంపన్నమైన జాతి. శాస్త్రవేత్తలెన్నో ప్రకారాల ధర్మాలను వర్ణిస్తూనే ఉన్నారు గాని కర్మమార్గ విమోహితులైన జనులు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, సన్యాసం,
పితృక్రియాది ధర్మాలలో వృషోత్సర్గం చివరి ధర్మంలో భాగంగా గొప్ప మాహాత్మ్యాన్ని కలిగి ఉంటుంది. పురుషుడు అనేకులైన పుత్రులను కనాలి. వారిలో నొక్కడు గయాతీర్థానికి పోయి కర్మ చేసినా, అశ్వమేధం చేసినా, నల్ల ఆబోతు లేదా ఎద్దును యథావిధి వదిలినా అతనికి, అతని తండ్రికి తెలిసిగాని తెలియకగాని చేసిన బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశిస్తాయి. వృషోత్సర్గాన్ని 11వ రోజున అపరకర్మలో భాగంగా పుత్రులుగాని ఇతరులుగాని చేయకపోతే ఆ మృత వ్యక్తి ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. ఇక ఎన్ని శ్రాద్ధాలు పెట్టి ఏమి లాభము? ఏదో ఒక విధంగా ఎంత బాధపడైనా సరే ఒక ఆబోతును నగరంలోనో తీర్థంలోనో అవశ్యం వదలాలి. ఖగేశ. దీనిని వృషయజ్ఞమని కూడా అంటారు. ప్రేతత్వం నుండి ముక్తిని ప్రాప్తింపజేయు సాధనం మరేదీ లేదు. దీనినెలా చేయాలంటే అన్ని శుభలక్షణాలు కలిగి నల్లని కంఠము, గంగడోలు గల వృషభాన్ని 2 లేదా 1 దూడల కిచ్చి పెండ్లి చేయాలి. తరువాత మాంగలిక ద్రవ్యాలతో మంత్రాలతో వాటిని గోచార భూమిలోగాని మరొక మైదానంలోగాని ఆవులెక్కువగా తిరుగాడు చోట వదిలివేయాలి. ఈ క్రింది యజుర్వేద మంత్రాలను పఠిస్తూ అగ్నిదేవునికి ఆహుతులనివ్వాలి. ఓం ఇహరతః స్వాహా ఇదమగ్నయే, ఓం ఇహరమధ్వం స్వాహా ఇదమగ్నయే, ఓం ఇహదధృతః స్వాహా ఇదమగ్నయే, ఓం ఇహ స్వధృతః స్వాహా ఇదమగ్నయే, ఓం ఉపసృజన్ ధరుణం మాత్రే ధరుణోమాతరం ధ్యన్ స్వాహా ఇదమగ్నయే, ఓం రాయస్పోష మస్మాసు దీధరత్ స్వాహా ఇదమగ్నయే. యజు 8:51. మృతక సందర్భంలోనే కాక ఇతర కళ్యాణ ఘడియలలో కూడా వృషోత్సర్జనము చేయవచ్చు. కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలలో, సంక్రాంతి, వ్యతిపాత దినాల్లో, తీర్థాలలో, పితృదేవుని క్షేతిదినాడు చేయబడు వృషోత్సర్గం విశేష రూపంలో ప్రశస్తంగా భావింపబడుతుంది. నీల వృషభమనగా నల్లని ఎద్దే కానక్కరలేదు. ఎర్ర రంగులో ఉండి మూతి, తోక తెల్లగా నుండి, గిట్టలు, కొమ్ములు పచ్చగా ఉన్న ఎద్దును నీలవృషభమంటారు. లోహితో యస్తు వర్ణేన ముఖే పుచ్చే చ పాండురః పీఠః ఖుర విషాణేషు స నీలో వృష ఉచ్యతే. ధర్మ 6:19-20. తెల్ల ఎద్దును బ్రాహ్మణ ఎద్దని, ఎల్ల, పచ్చ, నల్ల వాటిని క్రమంగా క్షత్రియ, వైశ్య, శూద్ర వృషాలని అంటారు. ఏ వర్ణం వారు ఆ వర్ణపుటెద్దుని వదలడం మంచిది. ఏడేటి ఎద్దుని ఏ వర్ణం వారైనా ఉత్సర్జనం చేయవచ్చును. పితరులు ఈ వృషోత్సర్గాన్ని ఆనందంగా తిలకిస్తుంటారు. కర్మ చేయువారు వృషాన్ని ధర్మస్వరూపంగా భావించి దాని ద్వారా ధర్మాన్ని ఇలా ప్రార్థించాలి. ధర్మస్త్వం వృషరూపేణ జగదానందదాయకః అష్టమూర్తే రధిష్టానమతః శాంతిం ప్రయచ్చమే. గంగాయమున యోహ పేయమంతర్వేది తృణం చర ధర్మరాజస్య పురతో వాచ్యం మే సుకృతం వృష. ధర్మ 23-25 వరకు కొమ్మ. ఇలా యమధర్మరాజుకి తన పుణ్యకర్మలను విన్నవించుమని ధర్మదేవతకు నివేదించిన పిమ్మట దాత ఆ ఎద్దు యొక్క కుడిభుజంపై త్రిశూల చిహ్నాన్ని, ఎడమ ఊరు భాగంపై చక్రాంకిత చిహ్నాన్ని వేయించి గంధ పుష్పాక్షతాదులతో దానిని దూడతో సహా కట్లు విప్పి వదిలేయాలి. వశిష్ఠుడింకా ఇలా అన్నాడు, మహారాజా, మీరు కూడా పద్ధతి ప్రకారం ఎద్దును వదలండి. లేకుంటే అన్య సాధనాలన్నీ సంపన్నం చేసినా కూడా సద్గతి కలగకపోవచ్చు. ఒకప్పుడు త్రేతాయుగంలో విదేహ నగరంలో ధర్మవత్సుడని ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన తన వర్ణానుసారం చేయవలసిన కర్మలన్నీ అవసరమైతే కూర్చుని అహర్నిశలు గావించేవాడు. గొప్ప విద్వాంసుడు, విష్ణు భక్తుడు, అత్యంత తేజస్వి, లోభి కాకుండా వచ్చిన దానితోనే సంతుష్టి చెందేవాడు. ఒకమారు ఆయన పితృకార్యానికై కుశల కోసం పలాసపత్రాల కోసం వనంలోకి వెళ్లి అటూ ఇటూ తిరుగుతూ వాటిని సిద్ధం చేసుకోసాగాడు. ఉన్నట్టుండి 4 సుందరులైన పురుషులు ఆకాశం నుండి ఊడిపడి ఈ బ్రాహ్మణుని పట్టుకుని ఆకాశమార్గాన సాగిపోయి ఆ దీన వ్యధిత బ్రాహ్మణుని దట్టమైన అడవులు, పర్వత దుర్గాలు దాటించి ఒక విశాలవన మధ్యంలో గల ఒక నగరంలో దింపారు. ఆ నగరం బ్రహ్మాండమైన ముఖ్యద్వారంతో, ఎత్తైన ప్రాసాదాలతోనూ శోభిల్లుతున్నది. అరుగులు, బజార్లు, వస్తు బాహుళ్యము, సర్వాలంకృతులై సంభ్రమంగా సంబరంగా తిరుగుతున్న స్త్రీ పురుషులు, తూర్యారావాలు, ఇతర వాద్యాల వీణ, నగారాల ధ్వనులు, వీటన్నిటితో గొప్ప ధనికంగా, సుఖాల నిలయంలా కన్పట్టుతున్న ఆ నగరిలోనే 2 విభిన్న రకాల మనుష్యులాతనికి కనిపించారు. కొందరు ఆకలి బాధతో రోదిస్తూ, దీనులై, హీనులై, పురుషార్థరహితులై, చిరిగిన మాసిన బట్టలు కట్టుకుని ఎందుకు బతికున్నామురా దేముడా అన్నట్లుండగా, మరికొందరు హృష్ట,
పుష్ట మనశ్శరీరులై స్వర్ణభూషణాలంకృతులై సుందర వస్త్రాలను ధరించి నవ్వుతూ తుళ్ళుతూ ఎంత మంచి బతికిచ్చావు దేవుడా అన్నట్లున్నారు. వారి రూపురేఖలు అలంకారాలు కూడా దైవత్వం తొణికిసలాడుతున్నట్లుండడం చూసి అతడు ఆశ్చర్యచకితుడైనాడు. నేనేమైనా కలగంటున్నానా, లేక ఇదేదో మాయాజాలమా, కాక నా చిత్తభ్రమయా అనుకోసాగాడు. ఈలోగా ఆ నలుగురు పురుషులు ఆ బ్రాహ్మణుని రాజు వద్దకు గునిపోయారు. స్వర్ణజటితమైన రాజప్రాసాదంలో ఉన్నొక మహాదివ్యసింహాసనంపై విరాజిల్లుతున్న ఆ మహారాజు వైభవం చూసి అతనికి మతిపోయినంత పనైంది. ఆ రాజుగారి వైపే అలా కన్పార్పకుండా చూస్తుండిపోయాడు. ఛత్రచామరాలు, స్వర్ణ నిర్మిత ముకుటం, వందీజన గుణగానాలు అతనిని అవాక్కుపరచాయి. అంత గొప్ప మహారాజు ఈ బ్రాహ్మణుని చూడగానే గౌరవసూచకంగా లేచి నిలబడి అతనిని ఆసనంలో కూర్చోబెట్టి మధుపర్కాలతో కప్పాడు. అత్యంత ప్రసన్నచిత్తుడై విప్రవరునితో ఇలా అన్నాడు: ప్రభో, మీ వంటి ధర్మపరాయణుని విష్ణుభక్తుని చూసినందుకు నేడు నా జన్మ సఫలమైంది, నా వంశము పవిత్రమైంది అంటూ ప్రణమిల్లి మరిన్ని మంచి మాటలతో చేతల ద్వారా అతనిని సంతుష్టుని చేసి తన వారితో, ఓ దూతలారా, ఈ బ్రాహ్మణదేవుని ఆయనను మీరు దర్శించిన చోట చేర్చిరండి అన్నాడు. బ్రాహ్మణుడప్పటికీ పూర్తిగా తేలుకుని ఆ రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, ఇది ఏ దేశము? ఒకే చోట ఉత్తమ, మధ్యమ, అధమ జీవనులెలా కనబడుతున్నారు? మీరు దేవేంద్ర వైభవంతో ఏ పుణ్యవశాన ఇలా రాజిల్లుతున్నారు? నన్నిక్కడికెందుకు తీసుకొచ్చారు? మరల వెంటనే ఎందుకు పంపించివేస్తున్నారు? ఇదంతా ఏదో కల లాగుందిగాని కల కాదని మాత్రం తెలుస్తోంది. దయచేసి నా అజ్ఞానాన్ని దూరం చెయ్యండి ఓ విప్రదేవా. తమవలే ధర్మాన్ని సక్రమంగా పాలిస్తూ నిత్యమూ విష్ణుభక్తి పరాయణులై జీవిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగియుండి విషయవాంఛలకతీతులుగా జీవించు మహానుభావులని ఇక్కడికి గునివచ్చి పూజించి సత్కరించి పంపడాన్ని కర్తవ్యంగా భావించే భక్తుడను నేను. తీర్థయాత్రాసక్తులై వృషోత్సర్గ మాహాత్మ్య జ్ఞానాన్ని కలిగిన వారై సత్యవ్రతులై దానరతులై మెలగువారు నాకు పూజ్యులు. దేవతలు కూడా వారికి ప్రణామం చేస్తారు. పరంతపులు, పూజార్హులనగు మీ దర్శన భాగ్యాన్ని నాతోబాటు నా వారందరికీ కలిగింపజేయడానికే మిమ్మల్నిక్కడికి రప్పించాను. హే భూదేవా, మీరు నా పట్ల ప్రసన్నులై నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను క్షమించాలి. నా సంపూర్ణ చరిత్రను తమకు వర్ణించి చెప్పే సామర్థ్యంగాని అర్హతగాని నాకు లేవు. ఈ వృత్తాంతాన్ని విపశ్చిన్నామధారులైన మా మంత్రిగారే మీకు విన్నవించగలరు అని మౌనం వహించాడా మహారాజు. అప్పుడు సర్వవేదవిదుడు, సకల విద్యాపారంగతుడునగు మహామంత్రి విపశ్చిత్తు తన రాజుగారి మనస్సులోని మాటను గ్రహించినవాడై ఇలా చెప్పసాగాడు: విప్రోత్తమా, మా మహారాజుగారు పూర్వజన్మలో ద్విజులు దేవతలు ఇష్టపడి నివసించే విరాధనగరిలో వైశ్యునిగా జన్మించారు. అప్పట్లో ఆయన పేరు విశ్వంభరుడు. వైశ్యవృత్తితో జీవనాన్ని గడుపుతూ తన పరివారాన్ని పోషించుకుంటుండేవారు. నిత్యమూ గోవులను సేవించుకుంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండేవారు. సత్పాత్రదానము, అతిథి సేవ, అగ్నిహోత్ర నిర్వహణ ఆయన నిత్యధర్మాలై ఉండేవి. ధర్మపత్నియగు సత్యమేధాదేవి సహకారంతో గృహస్థాశ్రమాన్ని సవ్యంగా నిర్వహించారు. స్మార్త కర్మానుష్ఠానం, శ్రాతకర్మల ద్వారా ఆయన లోకాలను, దేవతలను కూడా మానసికంగా గెలుచుకోగలిగారు. ఒకప్పుడాయన సోదర సమేతుడై పెద్ద ఎత్తున తీర్థయాత్రలను చేసుకుని ఇంటికి మరలి వస్తుండగా దారిలో ఆయనకు లోమస మహర్షి దర్శనమైనది. వెంటనే విశ్వంభరుడాయనకు సాష్టాంగ దండ ప్రణామం చేసి లేచి వినయంగా చేతులు జోడించి నిలబడగా లోమస మహర్షి కరుణాసాగరుడై, ఎక్కడి నుండి రాక ఇటకు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. మునివరా, మీ వంటి పెద్దల ద్వారా ఈ శరీరం నశ్వరమని మృత్యువు మనకెదురుగానే నిలబడి ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే పుణ్యసముపార్జనకై సమయం మించి పోరాదని ధర్మపరాయణయైన నా పత్నితోనూ ఆత్మబంధువులతోనూ కలసి తీర్థములను విధివత్తుగా దర్శించి ధనాది దానాలతో వీలైనంత మందిని తృప్తిపరచి యాత్రను ముగించి ఇంటికి మరలి వస్తున్నాను. యాత్రల పుణ్యఫలం వెంటనే కనిపించింది. మీరు దర్శనమిచ్చారు అన్నారు విశ్వంభరులు. ఓయి భద్రపురుష, ఈ భారతవర్షం అనే పుణ్యభూమిలో ఎన్నో పావన తీర్థాలున్నాయి. నీవేమి చూశావో చెప్పి నన్నానందింపజేయి మునీశ్వర. ఇలా మీతో మాట్లాడగలగడమే నా పూర్వజన్మ సుకృతమనుకుంటాను. ఎక్కడైతే గంగాయమున సరస్వతీ నామక పరమ పవిత్ర నదీమ తల్లులు సంగమిస్తాయో, ఎక్కడ బ్రహ్మ ఇంద్రుడు దశాశ్వమేధ యజ్ఞాలను గావించారో
ఆ ప్రయాగేను తీర్థరాజాన్ని కరుణా నిధానము దేవదేవేశ్వరుడునైన శివుడు ఏ క్షేత్రంలోనైతే ప్రాణుల చెవులలో తారక మంత్రాన్నుపదేశిస్తాడో ఆ మోక్షదాయిని కాశీక్షేత్రాన్ని, పులహాశ్రమాన్ని, ఫల్గుతీర్థ, గండకి, చక్రతీర్థ, నైమిషారణ్య, శివతీర్థ, అనంతక, గోప్రతారక, నాగేశ్వర, విందు సరోవర, మోక్షదాయకుడు రాజీవలోచనుడు కరుణాపయోనిధి అయిన శ్రీరాముని పుట్టుకచే సుశోభితమైన అయోధ్య, అగ్ని, వాయు, కుబేర, కుమార తీర్థాలను, సూకర క్షేత్రం, శ్రీకృష్ణుని జన్మచే పవిత్రమైన మథుర, పుష్కర, సత్యతీర్థం, జ్వాల, దినేశ్వర, ఇంద్రతీర్థాలు, పశ్చిమవాహిని అయిన సరస్వతి, కురుక్షేత్రాలను దర్శించాను. తరువాత తాల్తి, పయోర్జీ, నిర్వింధ్య, మలయ, కృష్ణవేణి, గోదావరి, దండకవన, తామ్రచూడ, సదోదక, ద్యావా భూమీశ్వర తీర్థాలను దర్శించి పర్వతరాజమైన శ్రీశైలాన్ని చేరుకున్నాను. ఆపై మహాతేజస్వి అయిన విష్ణు భగవానుడు శ్రీరంగ నామమును ధరించి వెలసిన మహాక్షేత్రాన్ని, మహిషాసురమర్దిని దుర్గమ్మ వెంకటి అను పేర వెలసిన వెంకటాచలాన్ని దర్శించాను. అనంతరం చంద్రతీర్థ, భద్రవట, కావేరి, కుటిలాచల, అవటోద, తామ్రపర్జీ, త్రికూట, కోలకగిరి, వశిష్ఠతీర్థ, బ్రహ్మతీర్థ, జ్ఞానతీర్థ, మహోదధి, హృషికేశ, విరాజ, విశాల, నీలాద్రి, జగన్నాథపురి, భీమకూట, శ్వేతగిరి, రుద్రతీర్థ, పార్వతమ్మ తపస్సు చేసి శివయ్యను పొందిన ఉమావనాదులను చూశాను. అలాగే వరుణ, సూర్య, హంస తీర్థాలను, మహోదధిని చూశాను. వీటిలో స్నానం చేసే అడవి కాకి కూడా వచ్చే జన్మలో హంసగా పుడుతుందంటారు. అక్కడొక రాక్షసుడు స్నానం చేసి దేవత్వాన్ని పొందాడని వినికిడి. తరువాత విశ్వరూప, వంది, తీర్థ, రత్నేశ, కుహకాచల తీర్థాలకు వెళ్లాను. అక్కడి శ్రీమన్నారాయణుని దర్శించిన వారికి కోటి పాపాలు దగ్ధమవుతాయి. వృషద్వతి, యమున అనే నదులు మానవ కళ్యాణకారకాలు. వాటిలో స్నానం చేసి అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించాను. మహాకాళ, నీలకంఠ, అమరకంటక, చంద్రభాగ, వేత్రవతి, వీరభద్ర, గణేశ్వర, గోకర్ణ, బిల్వ, కర్మకుండ, సతారక తీర్థాలలో స్నానం చేసి ఈ స్నానాల వల్ల మనిషి కర్మబంధనాల నుండి ముక్తుడవుతాడని విని సంతోషించాను. మునీంద్ర, మీ దయ వల్ల ఈ యాత్రలను చేసి ఇలా వెనుకకు వెళ్తున్నాను. సాధుజనుల కృప ప్రాణులలో కళ్యాణకారిణి అయిన బుద్ధికి జన్మనిస్తుంది. ఒకవైపు తీర్థాలు, మరొకవైపు మీ వంటి సత్పురుషులు లోక కళ్యాణానికి పరమోపకారులు. ఉత్పద్యతే శుభాబుద్ధ్యః సాధూనాం యదనుగ్రహః ఏకతః సర్వతీర్థాని కరుణాః సాధవో న్యతః అనుగ్రహాయ భూతానాం చరంతి చరితవ్రతాః. ధర్మ 6:77,78 మహర్షి. మీరు అన్ని వర్ణముల వారికి గురుదేవులు, విద్యలోనూ వయస్సులోనూ శ్రేష్ఠులు. కాబట్టి చిరంతన కాలం నుండి వస్తున్న ఒక విషయం గూర్చి ఇంకెవరి నడగను? మిమ్మల్నే అర్థిస్తున్నానను. నా మనస్సు అత్యంత చంచలమై పోవుచున్నది. అది బ్రహ్మ విషయం అర్థం కాక వ్యాకులపడుతున్నది. కాబట్టి నాకు జ్ఞాన సంపన్న వ్యక్తి వద్ద ఉండే శాంతిని, వివేకవంతుడైన శ్రేష్ఠ మనుష్యునికి అంతర్బాహ్య స్థితులు రెండిటా ఒకేలా ఉండే శుద్ధతని సంపాదించిపెట్టే సాధనను తెలపండి అని ప్రార్థించాడు విశ్వంభర వైశ్యుడు. సహజంగా బుద్ధిమంతుడు, విద్యావేత్త, పైగా అన్ని యాత్రలు చేసినవాడు కాబట్టి అతనికి ఏం కావాలో తెలిసింది. ఎవరి నడగాలో కూడా తెలిసింది. ఈ విషయం లోమస మహర్షికి కూడా తెలిసింది. కాబట్టి ఆయన ప్రసన్న దృక్కుల నా వైశ్య శిఖామణిపై ప్రసరిస్తూ ఇలా ప్రవచింపసాగాడు. హే వైశ్యవర్య, ఈ మనస్సత్యంత బలీయం. దీనికి వికారయుక్తతే నిత్య స్వభావం. మిక్కిలి బలముగల ఏనుగు పీలగా బక్కగా నుండే మావటికి లొంగిపోయి నడుచుకునే విధంగా ఇంత బలమైన మనస్సు కూడా మన చెప్పుచేతల్లో ఉండాలంటే సత్సంగతి, ఆలస్యరహితమైన సాధన, తీవ్ర భక్తి వియోగం, సద్విచారం అనే వాటి ద్వారా దానిని స్వాధీనం చేసుకోవాలి. ఈ సందర్భంలో నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతం మంచి జ్ఞానాన్నిస్తుంది. ఆయనే నాతో ఇలా చెప్పారు. ఓ ముని, ప్రాచీన కాలంలో నేనొక శ్రేష్ఠ బ్రాహ్మణుని దాసీపుత్రుడను. ఆ బ్రాహ్మణ గృహంలోనే నాకు అనగా నారదునికి ఎందరో మహానుభావులతో పుణ్యాత్ములతో సత్సంగతి లభించింది. ఒకమారు వర్షకాలంలో కొందరు సాధుజనులు ఆ ఇంట నుండుల తటస్థించింది.
నేను వారికి మనఃపూర్తిగా వినమ్రంగా సకల సేవలు చేయడంతో వారు అత్యంత సంతుష్టులై నాకొక మంత్రోపదేశం చేస్తూ ఇలా అన్నారు. వత్స, ఈ మంత్రోపదేశ ప్రభావం వల్ల నీ బుద్ధి అత్యంత నిర్మలమై లోక కళ్యాణకారి అయిపోతుంది. అప్పుడు నీకు నీలోనూ ఇతరులలోనూ కూడా మహావిష్ణువే కనిపిస్తాడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనంతమైన ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ విశ్వంలో అనేక ప్రకారాల దేవత, పక్షి, మనుష్యాది జన్మలున్నాయి కదా. అవి కర్మ చేత బంధింపబడి ఉంటాయి. కర్మపాశబద్ధులై జన్మించిన మరల వేరు వేరు కర్మలను ఎవరికి వారుగా చేసి ఆ కర్మఫలములను భోగిస్తూ సత్వగుణం వల్ల దేవతాయోనిలోనూ, రజోగుణం వల్ల మనుష్య యోనిలోనూ, తమోగుణం వల్ల ఇతరేతర యోనుల్లోనూ జన్మిస్తుంటారు. విషయవాంఛలచే, వాసనలచే చివరికంటా కట్టబడి వాటికే కట్టుబడి జీవించిన ప్రాణి దేహాంతంలో మరల జన్మించడం, మరల మృతి చెందడం జరుగుతుంటుంది. ఈ జన్మల్లో ఎక్కడో ఎప్పుడో చేసిన పుణ్యం దైవయోగం కలియడం వల్ల మనుష్య జన్మ ప్రాప్తిస్తుంది. ఈ జన్మ ఆ ప్రాణికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం. ఆ అవకాశాన్నంది పుచ్చుకుని మహాత్ములను సేవించి వారి కృప వల్ల భగవానుడైన హరిని తెలుసుకోవాలి. అప్పుడు తాను అపార భవసాగరానికి రోగమనే, మోహమనే త్రాళ్లతో కట్టబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పాశాలను ఛేదించుకుని ముక్తి ఎలా పొందాలో కూడా తెలుస్తుంది. ఈ భవసాగరా నుండి బయట పడదలుచుకున్న వారికి భగవన్నామస్మరణను మించిన సాధనం మాకు కనబడలేదు. పాలను చిలకడం వల్ల నవనీతము, చెక్కను తాపిడి చేయడం వల్ల అగ్ని పుట్టినట్లే మనసును మదనం చేస్తే అందులోనే దేవుడు పుడతాడు. అక్కడే ఆ ప్రాణిలోనే ఉండిపోతాడు. ఇలా పరమాత్మను చూసినవాడే సుఖీ. ఈ ఆత్మ నిత్యము, అవ్యయము, సర్వగామి, సర్వప్రాణి నివాసి. ఇది అప్రమేయం. ఇది స్వయంగానే జ్యోతిస్వరూపమై ప్రతి మనసులో వెలుగుతుంటుంది. కాని ఆ మనసుకి దాని చేతికి దొరకదు. దీనికి నాశనం లేదు. పంచభూతాలలాగే ప్రపంచమంతటా ఉంటుంది. వాటితో కలసి ప్రాణిలోనూ ఉంటుంది. అన్ని ప్రాణుల కన్నా ఒక మెట్టుపైనే ఉన్న ఆత్మ కన్నా ఎన్నో మెట్లుపైన ఉంటాడు పరమాత్మ. అయినా ఆయన సాధుజనాన్ని రక్షించడానికి దిగి వస్తుంటాడు, అనగా అవతరితుడవుతుంటాడు. స్వతః నిర్గుణుడైన అజ్ఞానులకు త్రిగుణాత్మికునిగా కనిపిస్తాడు. ఎవరైతే భక్తి యోగం ద్వారా పరమాత్మను సంతుష్ట పొందుపగలరో వారికాయన దర్శనమిస్తాడు. అప్పుడా భక్తులు కృతార్థులవుతారు. ఆ పిమ్మట సర్వదా సర్వత్ర నిష్కామ భావంతోనే జీవిస్తారు. బంధన యుక్తమైన ఈ శరీరంతోనే ఉంటూ అహంకారమును పరిత్యజించి స్వప్నప్రాయమైన ఈ జీవితంపై అప్పటిదాకా పెంచుకున్న మమతాసక్తులను పూర్తిగా తెగగొట్టుకునే శక్తి వారికి లభిస్తుంది. ఓయి వత్స, కలలో కొచ్చే సంపద కాని ధైర్యం కాని స్థిరంగా ఉంటుందా? ఇంద్రజాలంలో నిజమెంత, శరత్కాల మేఘంలో సత్యమెంత, శరీరంలో నిత్యత ఎంత? ఈ దృశ్యమాన సమస్త చరాచర జగత్తు అవిద్యాకర్మజనితమే. ఇది తెలిసికొని నీవు మహాయోగివి కావలసియున్నది. నీవు సిద్ధిని పొందగలవు. అవి నావంటి దీనహీన ప్రాణిపై వాత్సల్యం కురిపించి ఆ సాధువులు వెళ్లిపోయారు. ఆ తరువాత నేను నారదుడు వారు చెప్పిన మార్గంలో ప్రతిదినమూ సాధన చేశాను. అచిరకాలంలోనే నేను నా అంతఃకరణలోనే ఒక ఆశ్చర్యజనక దృశ్యాన్ని మనోనయనాలతో చూడగలిగాను. శరత్కాలీన చంద్రుని వలె నిర్మలంగా, ప్రతిక్షణము ఆనందాన్ని ప్రసాదించు ప్రకాశపుంజంగా, చల్లగా నుండి కూడా ప్రజ్వలితమగుతున్నట్లుగానున్న ఒక మహాతేజం నాకు కనిపించి వెంటనే ఆకాశంలోని మెరుపులాగా మాయమైపోయింది. అప్పటి నుండి నేనా జ్యోతిపుంజాన్నే ధ్యానించడం, అది అలాగే కనబడుతుండడం, నేను వేరే ధ్యాస లేకుండా ఆ ధ్యాన దర్శనాలతోనే జీవించడం జరిగాయి. నా భూలోకవాసం పూర్తి కాగానే ఆ శరీరాన్ని విడచి విష్ణులోకాన్ని చేరుకున్నాను. ఓ లోమస బ్రాహ్మణోత్తమా, ఆ మహాప్రభువు సంకల్పం మేరకే నా జన్మము బ్రహ్మ ద్వారా తటస్థించింది. ఆ దేవాధిదేవుని కృప వల్లనే నేనీనాడు లోక కళ్యాణాసక్తి తప్ప ఇతరత్ర అనాసక్తుడనై 3 లోకాలలో మాటిమాటికి వీణ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరగగలుగుతున్నాను. నా స్వామి చేయించే పనులకొక సాధనంగా మనగలుగుతున్నాను అని తన అనుభవాన్ని మాకందించి దేవర్షి నారదుడు మమ్ము కృతార్థులను చేశాడు. ఆహా, ఇదా సత్సంగతి వల్ల లాభము, సత్సాంగత్య ఫలము అని నేను, లోమస మహర్షి, ఆశ్చర్యపోయాను. ఓ వైశ్య సత్తమా, నీ మనసిప్పటికే విశుద్ధమై, నిర్మలమై, శాంత స్వభావయుక్తమై ఉంది. ఇక నీకు కావలసినది సత్సంగతి, అచంచలమైన భక్తి. ఓయి ధర్మజ్ఞ, సాధు సంగతి వల్ల అనేక జన్మలలో చేసిన పాపాలు శరత్కాలం రాగానే వర్షాలు కడముట్టినట్లు ఇంకిపోతాయి.
అతస్తే సాధు సంగత్యా భక్త్యా చ పరమాత్మనః విశుద్ధం నిర్మలం శాంతం మనో నిర్వృతి మేష్యతి అనేక జన్మజనితం పాతకం సాధు సంగమే క్షిప్రం నశ్యతి ధర్మగ్న జలానాం సరదో యథా ధర్మ 6:1-1-1-1-3 అప్పుడా వైశ్య శిఖామణికి లోమస మహర్షి వృషోత్సర్గం చేయనిదే ధర్మార్థ కామాలలో పురుషార్థము రాణించదని, మంచు బిందువులు గాని వడగళ్లు గాని నేలపై బడి దండగై పోయినట్లు వృషోత్సర్గ సహితం కాని కర్మలన్నీ వ్యర్థమైపోతాయని, వృషోత్సర్గం అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యాన్నిస్తుందని, నిజానికి వృషోత్సర్గం వంటి హితకారి వేరొకటి లేనేలేదని, ఇంద్రదేవుని సాన్నిధ్యాన్ని కూడా అది సంపాదించి పెట్టగలదని చెప్పాడు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి వృషోత్సర్గ కర్మను సంపన్నం చేసి ఆ తరువాతే ఇంటికి వెళ్ళుమని ఆదేశించాడు. విపశ్చిత్తు తన రాజుగారి కథను ఇంకా ఇలా చెప్పసాగాడు. తరువాత ఆ వైశ్యోత్తముడు అన్ని యజ్ఞాలను సంపూర్ణం చేయు వరాహస్వామి వెలసిన పుష్కర క్షేత్రానికి పోయి అక్కడ సలక్షణంగా వృషోత్సర్గ కర్మ సంపన్నం చేశాడు. తదనంతరం లోమస మహర్షి ఆదేశం మేరకు ఆయన సాంగత్యంలోనే మరిన్ని తీర్థాలను దర్శించాడు. నీలవృషభానికి వివాహం చేశాడు. ఇలా ఎంతో పుణ్యాన్నార్జించి దేహాంతంలో శ్రేష్ఠ విమానాన్నెక్కి దివ్యలోకాలలో పెద్ద కాలం పాటు అన్ని భోగాలు అనుభవించి మరల పుడమిపై పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజైనాడు. మంత్రిగారి ప్రసంగాన్ని విని బ్రాహ్మణుడాశ్చర్యచకితుడైనాడు. ఆ తరువాత రాజుని మనసారా దీవించి రాజసేవకులు వెంటరాగా తన ఇంటికి వెళ్ళాడు. ఇంతవరకు వీరవాహన మహారాజుకి వినిపించిన వశిష్ఠ ప్రజాపతి ఇంకా ఇలా ఉపదేశించాడు. ఓ రాజా, అన్ని కర్మలలోకి శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠతమ కర్మ వృషోత్సర్గ కర్మయే. ఈ కర్మను చేసిన వారు యమరాజుకి భయపడనవసరము లేదు. అలాగే స్వర్గ ప్రాప్తికి కూడా వృషోత్సర్గమే చక్కటి మార్గము. వృషోత్సర్గ సమంకించిత్ సాధనం నదివహ పరం. ధర్మ 6:1-30. ఒక్క అపవాదం మాత్రం ఉంది. పుత్రుడు, భర్త అంతా ఉండగా మరణించిన స్త్రీకి కర్మ చేసినప్పుడు వృషోత్సర్గం చేయరాదు. పాలిచ్చే ఆవుని దానమివ్వాలి. గరుడ. వశిష్ఠుని వచనాలను విని వీరవాహనుడు మథురకు మరలివచ్చి వృషోత్సర్గాన్ని చేశాడు. అతడు మరణించాక యమదూతలు వచ్చి కాలపురివైపు సగౌరవంగా గునిపోతున్నప్పుడతడు, ఇక్కడేదో శ్రాద్ధ దేవ నగరముంటుందని విన్నాను, ఎక్కడా కనిపించదేం అని వారిని అడిగాడు. వారు వెంటనే అది పాపాత్ములను పాపశుద్ధి కోసం గునిపోయే చోటని ధర్మాధర్మ వివేచన చేసి యమధర్మరాజు శిక్షలు వేసే ప్రదేశమదేనని, కాని వీరవాహనుని వంటి పుణ్యాత్ముల కానగరంతో పని ఉండదు కాబట్టి అది కనబడదని, అసలా దారిలో తగలదని వినమ్రంగా బదులిచ్చారు. మరుక్షణంలో దేవ గంధర్వ పరివేష్టితుడే దివ్యరూపధారియే ప్రశాంత కాంతులను వెదజల్లుతూ యమధర్మరాజే అతనికి దర్శనమిచ్చాడు. వెంటనే ఆ రాజు చేతులు జోడించి ప్రణామం చేసి ఆయనను అనేక విధాల కీర్తించి సంతుష్టపరచాడు. యమధర్మరాజు కూడా రాజుతో మర్యాదగా మాట్లాడి తన దూతలతో ఆ రాజును సర్వభోగాలు సుఖాలు సులభంగా లభించే దేవలోకానికి గునిపొమ్మని ఆదేశించాడు. వీరవాహన మహారాజు మరింత వినమ్రుడై, ఓ దేవా, మీ దర్శనాన్ని విధంగా పొందడానికి ఆపై స్వర్ణాక సౌఖ్యాలనందడానికి నేనేయే పుణ్యకార్యాలనాచరించి అర్హతను సంపాదించానో నాకు తెలియరావటం లేదు అన్నాడు. యమధర్మరాజు కూడా మరింత ప్రసన్నుడై, ఓ రాజా, నువ్వు దాన యజ్ఞాద్యనేక పుణ్యకార్యాలను శ్రద్ధాభక్తులతో నిర్వర్తించడమే కాక వశిష్ఠ దేవుని దయ వల్ల మథురలో పెద్ద ఎత్తున వృషోత్సర్గం కూడా చేశావు. మహారాజా, మానవులు ఏ పాపమూ చేయకుండా కాసింత ధర్మాన్ని సమ్యగ్రూపంతో పాలించిన బ్రాహ్మణుల దేవతల కృప వల్ల ఆ పుణ్యం అధికాధికమైపోతుంది. ధర్మః స్వల్పోపి నృపతే యది సమ్యగుపాసితః ద్విజదేవ ప్రసాదేన సయాతి బహువిస్తరం. ధర్మ 6:142. నువ్వు బహు పుణ్యకార్యాలే చేశావు, నీకు నా ఆశీస్సులు అంటూ యమధర్మరాజు అంతర్ధానం చెందాడు. వీరవాహనుడు స్వర్గలోకానికి గునిపోబడ్డాడు. పక్షిరాజా, వృషోత్సర్గ నామకయజ్ఞ మాహాత్మ్యాన్ని విస్తారపూర్వకంగా విన్నావు కదా. ప్రాణుల పాపకర్మలను సమాప్తం చేసే ఈ ఆఖ్యానాన్ని చదివినవారు విన్నవారు పాపముక్తులవుతారు అని శ్రీహరి గరుత్మంతునికుపదేశించాడని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పసాగాడు. అధ్యాయం 6. 190. సంతప్తక బ్రాహ్మణుడు, పంచప్రేతాల కథ,
విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలనుందని వినతానందుడు వేడగా ఆతనిని అనుగ్రహించి చెప్పసాగాడు. విరూపాక్షాది దేవవందితుడైన విశ్వవ్యాపి ఇలా గురుత్మాన్. పూర్వకాలంలో సంతప్తకుడని తపోధనుడైన బ్రాహ్మణుడొకాయన ఉండేవాడు. ఆయన తన తపోబలం వల్ల పాపరహితుడైనాడు. ఈ సంసారం పేరులోనే గాని తత్వంలో సారం లేనిదేనని తెలుసుకున్నవాడై అడవులలోకి పోయి వైఖానస మునుల వృత్తినే తాను పాలిస్తూ అరణ్యంలోనే చరిస్తుండేవాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకుని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశ్యంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. కాని దారిలో దారి తప్పి ఒక చీమలు దూరని కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేని మహారణ్యంలోనికి వెళ్లిపోయాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లు, లతలు, పొదలు ఇక దారి తెన్ను తోచనివ్వలేదు. సాధు, క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచగణాలు మాత్రమే అక్కడున్నాయి. నరసంచారం లేదు. సంతప్తునికి భయమనిపించలేదు గాని దిక్కు తోచలేదు. కానున్నది కాక మానదు కదా, ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటికి కీచురాళ్ల అరుపులు కర్ణకఠోరంగానూ, గూడ్లగోబల ధూత్కారాలు భయంకరంగానూ వినిపించసాగాయి. అయినా ఆగలేదు. కాని ఒకచోట నొక జుగుప్సాకర దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. అడుగు ముందుకు పడలేదు. అక్కడొక మట్టి చెట్టుకి కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంది. దానిని 5 ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతమూ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్టున్నాయి. ముఖంలో కళ్ళు లేవు. వాటికి బదులు 2 గోతులున్నాయి. ఆ గోతులలోకి జారిపోయిందో, జారిపోతానని భయపడి పారిపోయిందో గాని ముక్కు అసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలవిసిపోయేలాగున్నాయవి. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మ్రాన్పడిపోగా అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడిని నేను తింటానంటూ ఆయన వైపు పరుగుదీసి కాళ్లను 2 ప్రేతాలు, చేతులను 2 ప్రేతాలు పట్టుకోగా 5వది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకునే గాలిలోకి లేచాయి. అంతవరకు తింటున్న శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానినలా దండగ పెట్టడం ఇష్టం లేక కిందికి వచ్చి దానిని కాళ్లలో ఇరికించుకుని మళ్లా పైకి లేచాయి. అప్పుడా భయారుడైన సంతప్త బ్రాహ్మణుడు విష్ణుదేవునిలా ప్రార్థిస్తూ తన రక్షణకై పిలువనారంభించాడు. ఆపద్రక్షక, జగన్నాయక, నాకు నీవే శరణు. నన్ను కాపాడు. దేవాధిదేవా, చిన్మయ, సుదర్శన చక్రధారి హరి, నన్ను కాపాడు. ఆ ఖగరాజారూఢుడై మొసలి నోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజవరగమనుడు నా కర్మ పాశాలను కూడా ఆ మొసలి తలను వలనే ఖండించి నన్ను ముక్తుని చేయాలిగాక. రమారమి 100 మంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడిన కర్కోటక లోకకంటక జరాసంధుని ధర్మజ రాజసూయ మిషచే చంపించి లోక కళ్యాణాన్ని గావించిన శ్రీకృష్ణ పరమాత్మ రాకుమారులకు వలెనే నాకును విడుదలను ప్రసాదించాలిగాక అంటూ మరెన్నో విధాల నా అవతారతత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మని పిలిచిన ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలుగగా నేను స్వయంగా బయలుదేరాను. నేనా దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్నతనికి చేరవేసిందో ఏమోగాని అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు. నేనా గుంపు వెనకే కాసేపు వెళ్లగా అక్కడ మణిభద్రుడను యక్షరాజు కనిపించాడు. నేనతనికి ఈ ప్రేతాల సంగతేదో చూడుమని కనుసైగ చేశాను. వెంటనే అతడా భయంకర ప్రేతాలకేద్భఖాన్ని, భయాన్ని కలిగించే ప్రేతరూపాన్ని ధరించి వాటి కనులు కలవరపడేలా, గుండె గుభిల్లుమనేలా పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్న తాచు పామంత నాలుకతో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు. వారు అవి భయం నుండి తేరుకునేలోగానే 2 చేతులతో 2 కాళ్లతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసి పట్టి భయంకరమైన పిడిగుద్దులతో వారి ఒళ్ళు హూనం చేసేశాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకుని ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని శిక్షతో నా విష్ణువు యొక్క దయతో వారి ప్రేతాల పాపాలు నశించి బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లి ఇలా అన్నారు: హే విప్రదేవ, మమ్మల్ని క్షమించండి. ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరల క్షమింపుమని కోరారు.
దీనికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వల్ల వారికి పూర్వ స్మృతి కలగడమే. వారి దీనవదనాలను, మరింత దీనాలాపనలను చూసి మనసు కరిగిన బ్రాహ్మణుడు వారినిలా అడిగాడు. బాబూ, మీరెవరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయా లేక నా చిత్తభ్రమ? స్వామి, ఇది మాయా కాదు, భ్రమ కాదు. మేం ప్రేతాలం. మా పూర్వ జన్మ దుష్కృతాల వల్ల ఇలా మాకు ప్రేతయోని ప్రాప్తించింది. ప్రేతములారా, మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకీ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకి, అందులోని మార్పుకి కారణమేమి? ద్విజోత్తమా, మీ ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరాలిస్తాము. మా పేళ్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు. సామాన్య మానవులే అనుకుని మిమ్మల్ని పట్టుకున్నాం. మీరు యోగిరాజని విష్ణు భక్తులని తెలిసాక పూజిస్తున్నాము. మీ స్పర్శ మాత్రాననే మా పాపాలన్నీ ఎగిరిపోయాయి. మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. ఇవి అర్థం లేనివని నాకనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గూర్చి వివరించండి అని బ్రాహ్మణుడాదేశించగానే ఆ ప్రేతాలొకటొకటిగా ఇలా చెప్పసాగారు. బ్రాహ్మణోత్తమ, ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే ఆ శాకపాకాలను తినేశాను. బ్రాహ్మణునికి పర్యుషిత, పాసిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్టప్రేతాన్ని కావడానికి, నా పేరు పర్యుషితుడు కావడానికి కూడా అదే కారణం. బ్రాహ్మణ దేవత, నా పేరు సూచీముఖుడు. ఒకనాడొక బ్రాహ్మణి తీర్థస్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది. ఆమెతో ఆమె 5 ఏళ్ల కొడుకున్నాడు. ఆమె అతనిని చూసుకునే జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించియున్నాను. అలవి మీరిన ఒళ్ళు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తుండేవాడిని. నేనా బ్రాహ్మణి పుత్రుల దారి కాచి అతని తలపై పిడికిలితో బాది వారి సామాన్లన్నిటినీ లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహం దాహమని ఏడుస్తుంటే తల్లి అతనికొక చిన్న పాత్రతో నీళ్లిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకుని ఖాళీ చేసేశాను. భయసంత్రస్తుడై, దాహవ్యాకులుడై ఆ పిల్లవాడు అప్పుడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నూతిలో దూకి అసువులు బాసింది. ఈ మహాపాపం వల్ల నాకీ ప్రేతయోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడనే కాని నాకు నోరు లేదు, కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేనా రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు నా పేరుని సూచీముఖుడుగా చేసింది. భూసురేంద్ర, నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడొక ధనవంతుడనైన వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడొకనితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్లాను. నేను కటిక పేదవానిని కాకపోయినా నా మిత్రుని వద్ద అశేష ధనరాశులుండడంతో నాలో లోభం, దానివల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా సూర్యుడస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణికులంతా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసట కారణంగా కునుకుపాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. అతడు నా తొడ మీదే తలపెట్టి నిశ్చింతగా నిద్రపోసాగాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో నెవరూ చూడలేదు. అతని వద్దనున్న బహుమూల్య ప్రదాలైన రత్న జటిత స్వర్ణాభరణాలు, ముత్యాలు, బంగారు కాసులు అన్నీ పట్టుకుని మా ఊరొచ్చేశాను. నా మిత్రుని పత్నితో దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని, వారతని సొత్తంతా దోచుకుని అతనిని చంపేశారని చెప్పేశాను. నేను మరోదారంట, తుప్పల వెంట నా సొమ్ముని పట్టుకుని పరుగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన ఇల్లు చేరానని చెప్పాను. నా జీవితాన్నంతటినీ ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్లానని నన్ను శీఘ్రగు దన్నారు. కాని ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరూ ఎరుగరు కదా. విప్రోత్తమ, నా పేరు రోధకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలొక 100పై అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారము. అయినా లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకోమని తగిలేశాను. వాడికేమీ లేదు.
అన్నవస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపిస్తుండేవారు. నేనిది విని అగ్గిరాముడినై పోయి నా తల్లిదండ్రులను సంకెళ్లతో బంధించి ఒక గదిలో పడేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకుని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో వృద్ధం చేశాను కాబట్టి రోధకుడనే పేరు వచ్చి నిలిచింది. ఈ మహాపాపాల వల్ల నేనిలా ప్రేత యోనిలో పడి ఉన్నాను. హే విప్రదేవ, నన్ను లేఖకుడంటారు. పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణునిగా జనించాను. మా రాజుగారు నన్నొక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితములైన ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. వాటిని రోజూ పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినై డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి మహాపాపినై పోయాను. బుద్ధి పాపాసక్తమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఒకటే, రాక్షసుడైనా పిశాచమైన ఒకటే. నేనొక సూదిగా వాడిగానున్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్న బంగారాన్ని రత్నాలను పెకలించివేసి దాచేసుకున్నాను. మరునాడు ఎప్పటిలాగే కోవెల తెలచి గోల పెట్టేశాను, ఏమీ తెలియని వాడిలాగా. రాజుగారా రూపుమాసిన విగ్రహాలను చూసి ప్రజ్వలితాగ్ని వలె క్రోధంతో రగిలిపోయారు. ఈ పని చేసిన దొంగను, దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకుని నేరాన్ని నిరూపించి వానిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపేస్తాను అని దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆయన బ్రాహ్మణుడైనా సరే అనడంతో అనుమానమేదైనా నా మీద కలిగిందేమో అనే అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేసి అట్నుంచటే రత్నాలను బంగారాన్ని పట్టుకుని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో అలా పారిపోతూ దారి తప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడొక ఆకున్న పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలు అనుభవించి ఇలా ప్రేతయోనిలో పడ్డాను. ఇలా 5 ప్రేతాలు వినయంతో తమ పన్నాలను వినిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగగా వారిలా చెప్పుకుని విలపించారు. ఓ ద్విజేంద్ర, ఎక్కడ వేదమార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ, తర్పణ కర్మలు చేయబడని గృహాల్లో మేము దూరగలము. అక్కడి మనుషుల రక్తమాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము. వారు ఏ జబ్బు లేకుండానే నీరసించిపోతుంటారు. మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గర్నుండి శవం దాకా అన్నీ తింటాం. మాకే సిగ్గనిపిస్తుంది. అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం. ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయే పిరికిజనాలం. మాకీ ప్రేతజన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తుంటాం. బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగానే నేను, అనగా గరుడునికిదంతా చెప్తున్న విష్ణువు, అతనికి దర్శనమిచ్చాను. హృదయంలో నివసించే అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగనే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడిపోయి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. అతని దయ వల్ల ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే, వారికే అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు మహాప్రభో. నీకు నమస్కారము అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనసులోని కోరికనర్థం చేసుకుని నేను వారందరికీ ఉత్తమలోకాలను ప్రసాదించాను. నా ఇచ్చ మేరకు అత్యంత తేజముగల, శ్రేష్ఠ ఆకాశగమనం చేయగల గంధర్వ, అప్సర యుక్తములైన 6 విమానాలక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుని పంచప్రేతాలను ఎక్కించుకుని నా లోకానికి తీసుకుని పోయాయి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అధ్యాయం 7. 191 అపరకర్మలకు అధికారి, జీవిత శ్రాద్ధ సంక్షిప్త విధి. క్షీరసాగరంపై శయనించే జ్ఞానసాగరుని ఆకాశంలో వాహనమే విహరింపజేసే గరుడు మరింత జ్ఞానం కోసం ఇలా ప్రార్థించాడు. ప్రభూ, ఈ ఔర్వదేహిక కార్యాన్ని సంపూర్ణంగా సంపన్నం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఈ క్రియ ఎన్ని ప్రకారాలుగా ఉంది? ఓ ఖగేశ, మరణించిన వ్యక్తికి నీవడిగిన కార్యాన్ని చేసే అధికారం క్రమంగా పుత్రులకు, పౌత్రులకు, అన్నదమ్ములకు, వారి పుత్రులకు, సపిండులకు, స్వజాతీయులకు ఉంటుంది.
మృతునికి పిండం పెట్టడానికి మాతృపితృ వంశాలలో పురుషులెవరూ మిగలకపోతే స్త్రీలు ఈ కార్యాన్ని చేయవచ్చు. తన వారిందరితో తెగతెంపులు చేసుకుని పోయిన వానికి ఈ కార్యాన్ని రాజు చేయాలి. పూర్వ, మధ్యమ, ఉత్తర క్రియలని ఇది 3 రకాలుగా ఉంది. ఈ క్రియను ప్రతి సంవత్సరం ఏకోద్దిష్ట విధానంలో చేయాలి. దీనిని తద్దినం అంటారు. ఈ శ్రాద్ధ క్రియను చేస్తే ఎటువంటి సత్ఫలితాలుంటాయో విను. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, అశ్విని పుత్రులు, సూర్యుడు, అగ్ని, వసువులు, మరుద్గణాలు, విశ్వేదేవులు, పితృగణాలు, పక్షులు, మనుష్యులు, పశువులు, సరీసృపాలు, ఇతరేతర ప్రాణులు, వీరందరినీ శ్రద్ధాపూర్వకంగా చేసే శ్రాద్ధక్రియ ద్వారా మనిషి తనకు ప్రసన్నులనుగా చేసుకునవచ్చును. ఈ తద్దినం వల్ల సంపూర్ణ జగత్తే సంతుష్టమవుతుంది. తమను సంతోషపెట్టిన శ్రాద్ధకర్తను, ముఖ్యంగా పితృదేవతలు, పుత్ర, స్త్రీ, ధనాదికముల ద్వారా సంతోషపెడతారు. ఎవరి మట్టుకు వారు తమ జీవితకాలంలోనే తమకు తామే శ్రాద్ధం పెట్టుకునే వెసులుబాటు కూడా ఉంది. దీనిని జీవిత శ్రాద్ధమంటారు. స్నానం చేసి ఉపవాసముండి శ్రీకృష్ణ భగవానుని పైనే మనసు లగ్నం చేసి, అంటే ఆయన లీలలనే ఆలోచిస్తూ, ఏ మనిషైనా సరే తనకు తానే ఈ క్రియను మొదలు పెట్టవచ్చును. ముందుగా ఏకాగ్రచిత్తంతో అన్నిటికీ కర్త, భోక్త అయిన సర్వేశ్వరుడు విష్ణుదేవుని పూజించి తన పితృగణాల పేరిట తిలలను, దక్షిణతో బాటు 3 జలధేనువులను అనగా కృత్రిమ ధేనువులను ఓం పితృభ్యః స్వధా అంటూ కుల పురోహితునికి నివేదించాలి. ఆ సమయంలోనే ఓం అగ్నయే కవ్యవాహానాయ స్వధా నమః, ఓం సోమాయ త్వా పితృమతే స్వధా నమః అనే మంత్రాలను చదవాలి. చదువుతూనే దక్షిణం వైపు తిరిగి ఇందాక నివేదించిన వాటిని దానమిచ్చి 3వ ధేనువును దానమిస్తున్నప్పుడు యమాయాంగిరసే స్వధా నమః అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు స్మరించాలి. విష్ణు భగవానుని పూజయజ్ఞం. జలధేను దానాల మధ్య కాలంలోనే బ్రాహ్మణుల నావాహన చేసి వారికి భోజనాలు పెట్టాలి. మొదటి జలధేనువు ఉత్తర దిశలోనూ, 2వ దానిని దక్షిణంలోనూ పెట్టాలి. ఆ రెంటి మధ్య 3వ జలధేనువు నుంచి ఆవాహనాది శ్రాద్ధ సంబంధిత కార్యాలను చేయాలి. అన్నింటికన్నా ముందు విశ్వేదేవుల ప్రతినిధి బ్రాహ్మణులను బాగా పూజించి ఇలా వారిని ఆవాహన చేయాలి. వసుభ్యస్త్వా మహం విప్ర రుద్రేభ్య స్వామహంతతః, సూర్యేభ్య స్వామహం విప్ర భోజయామీతి తాన్వదేత్. ధర్మ 8:17. తరువాతి ఆవాహనాదిక శేషకార్యాలను పితృశేషకార్యంలో చేసినట్లే చేయాలి. తరువాత వసువులనుద్దేశించి ఒక బ్రాహ్మణునికి మంచి ఆవును దానం చేయాలి. ఆగ్నేయంలో రుద్రదేవునికి, దక్షిణ దిశలో సూర్యభగవానునికి ప్రతినిధులుగా కూర్చోబెట్టబడిన బ్రాహ్మణులకు చెరియొక గోవును దానమివ్వాలి. విశ్వేదేవుల నిమిత్తం తిలపూర్ణ పాత్రనివ్వాలి. బ్రాహ్మణుల కపుడు అక్షయోదక దానాన్నిస్తే వారు ఓం స్వస్తి అనే ప్రతివచనం ద్వారా ఈ శ్రాద్ధ కృత్య సంపూర్ణత సంపన్నం కావాలని దీవిస్తారు. అప్పుడు అష్టాక్షర మంత్రంతో విష్ణు భగవానుని స్మరిస్తూ దేవతలందరినీ, బ్రాహ్మణులను వినయపూర్వకంగా వీడ్కొల్పాలి. తరువాత మనస్సును అదుపులో పెట్టుకుని తన కులదేవతను, పార్వతీదేవిని, శివకేశవులను స్మరించుకోవాలి. తరువాత ఆ పక్షంలో వచ్చే చతుర్దశి నాడు దగ్గరలోనున్న శ్రేష్ఠనదీ తీర్థానికి పోయి స్నానం చేసి వస్త్రాలను, ఇనుప కడ్డీలను దానం చేయాలి. పిమ్మట దక్షిణం వైపు కూర్చొని ఓం జితంతే అనే మంత్రాన్ని జపిస్తూ అగ్నిని ప్రజ్వరిల్లజేయాలి. తరువాత 50 కుశలతో ఒక బొమ్మను తనకు ప్రతీకగా, దీనినే బ్రాహ్మీ ప్రతికృతి అంటారు, తయారుచేసి దానినగ్ని కాహుతి చేయాలి. తరువాత శ్మశానంలో చేయవలసిన హోమాన్ని ఇక్కడే చేసి పూర్ణాహుతినిచ్చివేయాలి. నిరగ్ని భూమిని, యముని, రుద్రుని స్మరిస్తూ హవనం చేసి ప్రధాన స్థానంలో యమరుద్రుల నావాహన చేయాలి. తదనంతరం ఆ అగ్నిలో పెసల తోడిచెరు అనగా హవిష్యాన్నము ను, తిలతండుల మిశ్రిత చెరును వండాలి. ఓం పృథివ్యై నమస్తుభ్యం అనే మంత్రంతో మొదటి చెరు ని, ఓం యమాయ నమశ్చ అనే మంత్రంతో 2వ చెరు ని నివేదించాలి. ఓం నమశ్చాద రుద్రాయ శ్మశాన పతయే నమః అనే మంత్రంతో రుద్రదేవునికి దేనినైనా నివేదించాలి. తరువాత శ్రాద్ధకర్త సప్తనామయుతుడైన ధర్మరాజుకి నిన్న మంత్రాలతో 7 జలాంజలులివ్వాలి. ఓం యమాయ స్వధా తస్మై నమః, ఓం ధర్మరాజాయ స్వధా తస్మై నమః, ఓం మృత్యవే స్వధా తస్మై నమః, ఓం అంతకాయ స్వధా తస్మై నమః, ఓం వైవస్వతాయ స్వధా తస్మై నమః, ఓం కాలాయ స్వధా తస్మై నమః, ఓం సర్వప్రాణహరాయ స్వధా తస్మై నమః. తరువాత శ్రాద్ధకర్త 10 పిండాలను గోత్రనామాలతో సహా దానం చేసి అర్ఘ్యమును, పుష్పాలను వాటిపై వేయాలి. తరువాత వాటికి ధూప, దీప, బలి, గంధ, అక్షయ జల ప్రదానాలను గావించాలి.
అలా 10 పిండాలను దానమిచ్చాక 5 నిమిషాల పాటు కనులు మూసుకుని విష్ణు భగవానుని సుందర సుభగవదనాన్ని ధ్యానించాలి. ఈ కృత్యాన్ని నెరవేర్చిన తరువాత ప్రతి మాసము మాసిక శ్రాద్ధమును సపిండీకరణను చేస్తూనే ఉండాలి. శక్తి, ఆరోగ్యం, ధనం, ఆయువు ఈ 4 అస్థిరాలు. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండి శ్రాద్ధకర్మను చేయువాడు సర్వత్ర సుఖపడతాడు అని ఆగాడు విష్ణువు. అధ్యాయం 8. 192 బభ్రువాహన మహారాజు కథ. పౌర్వదైహిక క్రియ, విషోత్సర్గాల ద్వారా ప్రేతోద్ధరణ. భగవన్ ఈ క్రియలను తన వారితో తెగతెంపులు చేసుకుని వచ్చేసిన వానికి, ఎవరూ లేని వారికి రాజే చేయాలని ఆదేశించారు కదా, అలా చేసిన రాజెవరైనా కలరా అని గరుడుడడుగగా స్వామి ఇలా ప్రవచించాడు. సుపర్ణ లేకేం? కృతయుగంలో వంగదేశంలో బభ్రువాహనుడని ఒక రాజుండేవాడు. అతడు సాగరమే నలువైపులా హద్దుగా గల తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలనను చేస్తుండేవాడు. ఆయన తన జీవనకాలంలో భూమినంతటినీ భోగించి రక్షించాడు. ఓటమి పాలు తాను కాలేదు, ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు. అతని ప్రజలేనాడు చోరభయాన్నిగాని దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్నిగాని రుచి చూడలేదు. అతని రాజ్యంలో పాపులు లేరు, రోగాలు లేవు, రోగభయాలు లేవు. ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తి శ్రద్ధలే కాక అనురక్తి కూడా ఉండేది. ఆదర్శ రాజ్యంలో ప్రతి పౌరుడు తన వృత్తిని ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు. ఈ 3 దేనినో ఇక్కడ చెప్పబడలేదు. లక్షణాలు పౌరులలో లేనప్పుడు వారికి తగిన రాజే తయారవుతాడు, వారికి తగ్గ రాజ్యమే వస్తుంది. తేజస్సులో సూర్యుని, స్థిరమనస్కత, స్థితప్రజ్ఞత్వాలలో పర్వతాన్ని, సహిష్ణుతలో పృథ్విని తలపించే ఆ బభ్రువాహన మహారాజు ఒక 100 మంది అశ్వారూఢులైన మిత్రులతో సైనికులతో కలిసి తన పంచకల్యాణిపై వేటకు బయలుదేరాడు. వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. యోధుల సింహనాదాలతో, శంఖధ్వనులతో, దుందుభుల చప్పుళ్లతో అడివంతా మార్మోగసాగింది. సైనికులకు అవి నలువైపుల నుండి తమ రాజు కీర్తిని గానం చేస్తున్నట్లు వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకి పోసాగారు. అది చాలా పెద్ద అడవి. జనమంటే లేరుగాని అన్ని రకాల చెట్లు, చేమలు, లతలు, దుబ్బులు, అలాగే అన్ని రకాల హింస్రక సాధు జంతు సమూహాలు అందులో ఉన్నాయి. అన్ని రకాల జంతువులను వేటాడుతూ, వేటుకొక జంతువును కూల్చివేస్తూ నరసార్దోలడొక లేడిపై బాణం వేశాడు. ఆ లేడి దెబ్బతిని కూడా దైవవశాన శరవేగంతో పరుగిడసాగింది. రాజు అన్నీ మలచి వేట తమకంలో పడి దానిని వెంటాడుతూ వాయు వేగంతో పయనించాడు. పరివారానికి దూరమైపోయాడు. అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోరాటవిలో ప్రవేశించాడు. లేడి చిక్కాకగాని ఆయనకి పరివారము, ఆకలి దప్పులు గుర్తు రాలేదు. పరివారం బాధ పెద్దగా ఆ అసహాయ సూర్యుడికి లేదుగాని అలవి మీరిన ఆకలి, తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కుటంగా బాధించసాగాయి. వేటాడడం నీటి కోసం మొదలైంది. భగవంతుని దయ వల్ల ఆయనకు అచిరకాలంలోనే హంసల, సారస పక్షుల సవ్వడి వినిపించింది. చురుకైనవాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీల కమలాల, ఎడ్డు కలువల పుప్పుడులతో సుగంధితమై సురుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో బాటు ఆకలి కూడా మాయమైపోయింది. ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు. గుడ్రం కూడా దాహం తీర్చుకుని ఆయన వెనుకనే నిలబడి పచ్చిక మేయసాగింది. రాజుగారు ఆస్తరణాన్ని పరచుకుని డాలుని తలక్రింద నిడుకుని విశ్రమించారు. రాజుగారి కనులింకా పూర్తిగా మూతబడకముందే 100 ప్రేతాలతో కలిసి అడవిని కలయదిరుగుతున్న ప్రేతవాహనుడను పేరుగల ప్రేతమొకడక్కడికి వచ్చాడు. వారంతా నడుస్తున్న ఎముకల ప్రోగుల్లాగా ఉన్నారు. ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్టు చర్మమే ఉంది, మాంసం లేదు. వారు వచ్చిన అలికిడికి రాజు కనులు తెరచి చూసి ఇంతవరకెన్నడూ తాను చూసి ఎలుగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివున లేచి ధనుర్బాణములందుకుని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేత వాహనునికి గురిపెట్టి నిలబడ్డాడు. అయినా ఆయనకి వారిని చంపే ఉద్దేశ్యం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీకు ఈ వికృత శరీరాలెలా ప్రాప్తించాయి? ప్రభో, మీ దర్శన సాంగత్యమాత్రము చేత నాలో ప్రేతభావం నశించింది. ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతోంది. ధన్యుడనైతిని మహాబాహో. నాకంటే ధన్యులిక లేరు అంటున్న ప్రేత నాయకుని విని శాంతించి విల్లమ్ములను దించి ఇలా అన్నాడు, బభ్రువాహనుడు, ప్రేతమా, నాకేమీ అర్థం కావడం లేదు.
ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడేదో దివ్య సరోవరం లాగా కనిపించి ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి, మెరుపులు కనిపిస్తున్నాయి, నానా ప్రకారాల హింస్రక సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తున్నాయి, కాని ఒక్కటీ కనబడడం లేదు. ఇదంతా మీ ప్రభావం కావచ్చు. ఇంతకీ మీకీ అవస్థ ఎలా దాపురించింది? మహారాజా, ప్రేతాలన్నీ ఒకప్పటి నరులే. మేము చేసుకున్న పాపం వల్లే మాకీ దురవస్థ ప్రాప్తించింది. ఏ ప్రాణులకైతే నరులనే అనుకోవాలి. అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం, షట్టిండాలు, దశగాత్రాలు, సపిండీకరణము జరగవో అవి వారు ప్రేతాలై తిరగవలసిందే. అంతేకాక వీరే కాక విశ్వాసఘాతకులు, తాగుబోతులు, బంగారం దొంగలు, అపమృత్యు వాతపడినవారు, ఈర్ష్యారువులు, పాపాలకు తెలిసి ప్రాయశ్చిత్తం చేసుకోనివారు, గురుపత్ని గమనులు, ఇలాంటి పరమపాపాత్ములంతా ప్రేత రూపాలను ధరించి ఇక్కడ నివసిస్తున్నారు. మాకు తిండి, నీరు బహు దుర్లభం. అత్యధిక పీడితులి విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే. అందుకే ఓ మహారాజా, నేనెలాగూ బతికిపోయాను గాని మీరు వీరందరికీ ఔర్వదేహిక సంస్కారాలు గావించండి. ఎవరూ లేనివారు పోయినప్పుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించడం శాస్త్రసమ్మతం. దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది. మీకు పరలోకంలో సుఖస్థానం ఏర్పడుతుంది. ఈ ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశనమవుతుంది. రాజుకి ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. మహారాజా, ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం కాని ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? పుత్రులు, భార్య, ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు. కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవింపబడతాం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడ్కొలిచ్చేస్తుంది. బంధువులు శ్మశానం వద్ద వీడ్కొలుపుతారు. శరీరం కాష్టంలో వీడ్కోలు సలుపుతుంది. వీడిపోకుండా పరలోకంలోకి వచ్చేవి పాపపుణ్యాలే. గృహేష్వర్ధాని వర్తంతే శ్మశానే చేవ బాంధవాహ శరీరం కాష్టమాదత్తే పాపం పుణ్యం సహవ్రజేత్. ధర్మ 9:36-37. మహారాజు జ్ఞాన సముపార్జనార్థమై ప్రేతనాయకుని ఆత్మకథనడుగగా అతడిలా చెప్పసాగాడు. నృపశ్రేష్ఠ, ప్రేతాన్ని కాక ముందు నేనొక సంపన్న వైశ్యుడిని. నా పేరు దేవగుప్తుడు. మాది సర్వసంపదలకు, సుఖాలకు, ధర్మాలకు కూడా నెలవైన విదిశా నగరం. నేను ధర్మకార్యాలన్నిటినీ మిక్కిలి శ్రద్ధగా సంపన్నం చేస్తుండేవాడిని. నాచే నొసగబడిన హవ్యాలతో దేవతలు, కవ్యాలతో పితరులు సంతుష్టి నొందారు. నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరచాను. నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో సునిశ్చితంగా ఉండేవి. దీన, హీన, అనాథ బృందాలకు, సత్పాత్రులకు అనేక ప్రకారాల సహాయాన్నందించాను. కాని దైవయోగమున అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలములైనాయి. నాకు సంతానంగాని, బంధుబాంధవులుగాని, మంచి మిత్రులుగాని లేకపోయారు. కాబట్టి నాకు ఔర్ధ్వదైహిక కర్మలు జరగలేదు. అందువల్లనే ఇలా ప్రేతరూపినే ఉండిపోయాను. మహారాజా, ఏకాదశాహాలు, త్రిపాక్షికాలు, షాణ్మాసికాలు, మాసిక శ్రాద్ధాలు, వార్షికము ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య 16. ఏ మృతకునికైతే ఇవి చేయబడవో అతడు, ఆమె మిగిలిన కార్యక్రమాలు, శ్రాద్ధాలు ఎన్ని చేసినా ప్రేతరూపంలోనే ఉండి పోవలసి వస్తుంది. కాబట్టి ఓ మహాత్మా, ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువవుతాడని శాస్త్రాలు చెప్తుండడం చేత మీరు శ్రాద్ధాల ద్వారా మమ్ముద్ధరించగలరు. ఈ వైశ్యుని పేరు సుదేవుడని, ప్రేతఖండంలో దేవగుప్తుడని ఉంది. ఇంతవరకు చెప్పి ప్రేతవాహనుడొక గొప్ప మణిని తీసి రాజుకివ్వబోతూ, ఓ రాజా, ఇది బహుమూల్యము గల మణిరత్నము. మీరు నాపై దయతో దీనిని గ్రహించి అంటుండగానే రాజు అతని నాపి, మహాశయ, నేను క్షత్రియుడను, మహారాజును. నా చేయి క్రిందవరాదు. దానమును గ్రహించను. అయినా నీ పని చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ప్రేతవాహనుడు, మహారాజా, నాకు శ్రాద్ధకర్మలు జరగలేదు. నా పేర విషోత్సర్గం కూడా జరగలేదు అన్నాడు. అవన్నీ నేను చేస్తాను గాని నాకిది చెప్పు. మా వాళ్లలో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది? ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి? క్షత్రియకుల అవతంస. ప్రేతాలుగా అష్టకష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తులను గాని, కనీసం వంశనామాంకిత ప్రతిష్టను గాని అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చిపడతాయి. బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తుంటాయి. శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించినా సంతానం కలుగదు. స్త్రీలలో నెల పొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తుంటాయి. నడివయస్సులోనే బంధువులు, యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతుంటారు.
అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది. అకారణంగా ప్రతిష్ట మసకబారుతుంది. ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది. గృహంలో నిత్య కలహాలు, మిథ్యాపవాదాలు, రాజేక్ష్మం వంటి రోగాలు నిండుగా కొలువు తీరతాయి. వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ ఉన్నా లాభాలు కనబడవు. వర్షాలు సకాలంలోనే పడినా పంటలు పండవు. ఉన్నట్టుండి సహధర్మచారిని తిరగబడుతుంది. ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును. వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి వృషోత్సర్గం చేయిస్తే అచిరకాలంలోనే పరిస్థితిలో మార్పు కనబడుతుంది. సరే, ఇప్పుడు నేనేం చేయాలి రాజేంద్ర? మీకెలాగో అధికారముంది కాబట్టి మీరే మాకందరికీ శ్రాద్ధాలను, దైహిక క్రియలను చేయవచ్చు, లేదా కొంతమందికి అయ్యధికారాన్ని ధారాదత్తం చేసి చేయించవచ్చు. చివర్లో వృషోత్సర్గం చేయగానే మా ప్రేతరూపాలు నశించి మాకుత్తమ గతులు ప్రాప్తిస్తాయి. నా సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా ఆశ్వయుజ మధ్యం, రేవతి నక్షత్రయుక్త తిథులలో చేయండి. శ్రేష్ఠులైన బ్రాహ్మణులనాహ్వానించి విద్యుక్తంగా అగ్నిస్థాపన చేయించి వేదమంత్రాలతో యథావిధానంగా హోమం చేయాలి. వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులనాహ్వానించి వారికి భోజనాలను పెట్టాలి మహారాజా. దీనికయ్యే ఖర్చుని నీ ప్రజలపైగాని నీపైగాని రుద్దడం ధర్మసమ్మతం కాదు. పైగా నా కీరత్నంతో ఇక ఏ అవసరమూ ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు. ప్రేతవాహనుడు వైనతేయ రాజు ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ అపరకార్యాలను నిర్వర్తించాడు. ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ సువర్ణదేహ సుశోభితులై రాజుకి దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలిసి నిష్క్రమించాయి. గరుడా. ఇది వృషోత్సర్గ మాహాత్మ్యం. అధ్యాయం 9. 193 శ్రాద్ధాన్నమును పితరులకు చేర్చుట. సీతాదేవి ప్రసక్తి. మృత్యువనంతరం మరో దేహం. సత్కర్మ మహిమ. పిండదానంతో శరీర నిర్మాణం. హే ప్రభో! సపిండీకరణ. వార్షిక శ్రాద్ధాల తరువాత మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం దేవత్వమో, మనుష్యత్వమో, ఇతరేరతత్వమో ప్రాప్తిస్తుంది కదా. ఆహారపు అలవాట్లు అందరివి ఒకలాగుండవు కదా. మరి బ్రాహ్మణ భోజనాల వల్లగాని, శ్రాద్ధ హోమాల వల్లగాని అందరూ తృప్తిపడడమెలా సాధ్యం? ప్రేత రూపంలోనున్న వారినుద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారినెలా కడుపు నింపి ఆనందింపజేయగలదు? శ్రాద్ధాలను అమావాస్య నాడే పెట్టాలంటారు, నిజమేనా? దయచేసి నా ఈ విషేక అజ్ఞానాన్ని దూరం చేయండి అని విష్ణుదేవుని ప్రార్థించాడు వినతాసుతుడు. గరుత్మంత. మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్ధాన్నం, ఇక్కడ మనం పెట్టే అన్నం, అమృతంగా మారి వాని చేతికందుతుంది. అదే అన్నం గంధర్వయోనిలో పడ్డవానికి భోగరూపంలోనూ, పసియోనిలో పడినవానికి గడ్డి రూపంలోనూ అందుతుంది. అలాగే నాగయోని వారికి వాయురూపంలోనూ, పక్షికి ఫలంగానూ, రాక్షసునికి మాంసంగానూ, ప్రేతానికి రక్తంగానూ, మనుష్యునికి అన్నపానాదులుగాను అందుతుంది అని చెప్పాడు విష్ణువు. ఇలా దేవోయదపి జాతోయం మనుష్యః కర్మ యోగతః తస్యాన్నమమృతం భూత్వా దేవతేప్యనుయాతి చ. గాంధర్వే భోగరూపేణ పశుత్వే చ తృణం భవేత్. శ్రాద్ధం వాయు రూపేణ నాగత్వే రెండుప్యనుగచ్చతి ఫలం భవతి. పక్షిత్వే రాక్షసేషు తథామిషం, దానవత్వే తథా మాంసం, ప్రేతత్వే రుధిరం తథా మనుష్యత్వే నపానాది బాల్యే భోగరసో భవేత్. ధర్మ 14:7. పరంధామ. ఈ లోకంలో అంటే మృత్యులోకమైన భూలోకమనే ఉద్దేశ్యం మనుష్యుల ద్వారా ఇయ్యబడిన హవ్య కవ్య పదార్థాలుపై లోకాలకెలా వెడతాయి? వాటిని పొందేదెవరు? ఈ శ్రాద్ధాలు మృతుల కడుపు నింపడమంటే ఆరిపోయిన దీపంలో తైలం పోస్తే వెలుగులు విరజిమ్ముతాయన్నట్లుంది. చనిపోయినవాడు పోవలసిన చోటికి వాని కర్మఫలాన్ని బట్టిపోనే పోతాడు కదా. వాని పుత్రుని ద్వారా ఇయ్యబడ్డ పుణ్యకార్యఫలాన్నెలా అందుకుంటాడు? అడిగాడు గరుడు. చెరగని చిరునవ్వు ద్వారా వాత్సల్యాన్ని కురిపిస్తూ ఇలా అన్నాడు భగవానుడు. వత్సా, ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే, కాని దానికన్నా గొప్ప ప్రమాణం బలమైనది శృతి వాక్యం. దాని నుండి వచ్చిన జ్ఞానం అమృతాదులతో సమానం. శ్రాద్ధకర్మలోను చరింపడిన గోత్రనామాలే ఆయా పితరాదులకు హవ్య కవ్యాలనందించే ప్రాపకాలు. ఓ సుపర్ణ, ఈ మంత్రాల చేతనాలనుకోకు. వాటికున్న చైతన్యం మరి వేటికి ఉండదు. సంశయము వలదు. అగ్నిశ్వాత్తాది పితృగణాలు ఆ పితరుల రాజ పదవులలో నియమింపబడతారు.
వారి వద్దకు ఈ పితృపాత్రలలో విధివత్తుగా ప్రతిపాదింపబడిన అన్నాది అభీష్ట పదార్థాలు చేరతాయి. ఆ జీవులెక్కడుంటే అక్కడికి ఈ అగ్నిశ్వాత్తాది పితృదేవతలే అన్నాదులను తీసుకుని వెడతారు. గోత్రనామాలు, మంత్రాలే ఇక్కడి శక్తి ప్రదాయకాలు. ఇదంతా ఊహకందనంత వేగంగా జరిగిపోతుంటుంది. ఎక్కడ మృతులకు నామ గోత్ర మంత్ర సహితంగా శ్రాద్ధం పెట్టబడుతున్నా ఆ మృతి చెందాడనుకుంటున్న జీవి మరెక్కడ ఏ యోనిలో ఉన్నా ఈ మంత్రం చదవగానే ఆ జీవికి కడుపు నిండి తృప్తి కలుగుతుంది. సంస్కారం చేస్తున్న వ్యక్తి కుశాఛాదితమైన పృథ్వీపై దంజమును కుడి భుజంపై పెట్టుకుని 3 పిండములను పెట్టి మంత్రం ద్వారా తన పితరులను తృప్తులను చేయగలడు. ఇక్కడ ఇతడు అన్నమునే పెట్టవచ్చు, కాని మంత్రబలం వల్ల అక్కడ ఏ యోనిలోనున్న పితరునికి ఆ యోని జాతి తినే పదార్థమే లభిస్తుంది. ఆవులన్నీ ఒకచోటే ఉన్నా దూడ తన తల్లిని పోల్చుకుని దాని దగ్గరకే పరుగెత్తినట్లు జీవి ఏ యోనిలో ఉన్నా పితరుల నిమిత్తమై బ్రాహ్మణులచే చేయబడిన శ్రాద్ధాన్నం గురి తప్పకుండా ఆ పితరులనే చేరుతుంది. యదాహారా భవంత్యేతే పితరోయత్ర యోనిషు తాను తదాహారః శ్రాద్ధాన్నేనోపతిష్ఠతి యథా గోషుప్రనష్టాసు వత్సా విందతి మాతరం తథాన్నం నయతే విప్రో జంతుర్యత్రా పతిష్ఠతే. ధర్మ 10:19-20. పితృగణాలు విశ్వేదేవులతో కలసి శ్రాద్ధాన్నమును గ్రహిస్తాయి. వసు, రుద్ర, దేవత, పితర, విశ్వేదేవులి కర్మకి ప్రసన్నులైతే పితృదేవతలు ప్రసన్నులవుతారు. ఆత్మానం గుర్విణి గర్భమపి ప్రీణాతి వయ్యధా దోహదేన తథా దేవాః శ్రాద్ధ్యన్ః స్వాంచ పితॄన్ నృణాం. ధర్మ 10:23. మంచి కుటుంబాల నుండి వచ్చిన పితరులు శ్రాద్ధ సమయం వస్తోంది అని తెలుసుకోగానే ప్రసన్నులవుతారు. తమలో తాము చర్చించుకుని వాయు మనోవేగాలతో శ్రాద్ధకర్మ జరిగే చోటికి చేరుకుని ఆకాశంలోనే కూర్చుని బ్రాహ్మణుడితో బాటే భోజనం చేయగలరు. ఇది అంతరిక్షగాములైన పితరులకే సాధ్యం. వారు వాయురూపంలో వచ్చి భోజనం చేసి పరమగతిని పొందుతారు. కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి తమ లోకాలకు వెడతారు. నియంత్రితాస్తు ఏ విప్రాహ శ్రాద్ధ పూర్వదినేఖగా ప్రవిశ్య పితరస్తేషు భుక్త్వాయాంతి స్వమాలయం. ధర్మ 10:26. కారణవశాన శ్రాద్ధకర్త శ్రాద్ధకర్మలో ఒక్క బ్రాహ్మణునే కూర్చుండబెడితే ఆయన ఉదర భాగంలో శ్రాద్ధకర్త తండ్రి, దక్షిణం వైపు తాత, వెనుక భాగంలో పిండభక్షక పితరులు ఉంటారు. శ్రాద్ధకాలంలో యమధర్మరాజు తన వద్దనున్న ప్రేతాలను, పితరులను వదిలేస్తాడు. నరకలోకంలో శిక్షలను అనుభవిస్తున్నవారు ఆకలి దప్పులతో అలమటిస్తూ తమ పుత్రపౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శ్రాద్ధంలో పెడితే ఆకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. శ్రాద్ధకర్తకు తన వారెక్కడున్నారో తెలియదు కాబట్టి అందరికీ మధుమిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు స్వామి. ఆ లోకం నుండి భూలోకానికి వచ్చి శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా? ఉన్నారు పక్షిరాజా. సీతాదేవి చూసింది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో నొకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్లాడు. అక్కడ తన పితరులకు శ్రాద్ధకర్మను చేయ సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో బాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడినెత్తిన చేరాడు. కుతుప ముహూర్తం రోజులో 8వది వచ్చింది. శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. శ్రీరాముడు తల ఊపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కాని బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టుచాటున తీగల మధ్య నిలబడిపోయింది. సీతాదేవి ఏకాంతంలోకి పోయిందేమిటి? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో. సరిలే అనుకుంటూ రాముడే బ్రాహ్మణుల చేత భోజనాలను చేయించి వారు సెలవు గైకుని వెడలిపోయిన తరువాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుచాటు ప్రశ్ననర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది. ఆర్యపుత్ర, నేనిక్కడొక గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజుగారిని చూశాను. ఆయన నిండు కొలువులో నున్నట్లే సర్వాలంకార భూషితులై దరహాసభాసురవదనారవిందులై నాకు దర్శనమిచ్చారు. వారితో బాటు మీ పితామహ ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నారచీరలతో మహారాజుగారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టు చాటుకి వెళ్లిపోయాను. ఆ మహారాజుగారికి
ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతి సామాన్యాహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను. తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకుని అంతటి దేవేంద్ర సన్నిభుడైన రఘుకులాన్వయ భూషణుని ఎదుటకెట్లు పోగలను? అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను. విష్ణువింకా ఇలా వినిపించసాగాడు. గరుడా! శ్రీరాముడాశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచరికైనా దక్కినందుకు సంతోషించాడు. ఇక శ్రాద్ధ మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను విను. అమావాస్య దినాల్లో పితృగణాలు తమ వారింటి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి ఉండి శ్రాద్ధాలనభిలషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారలాగే ఉంటారు. సూర్యుడస్తమించినా శ్రాద్ధ భోజనం లభించకపోతే నిరాశాపూర్తి నిశ్వాసాలను బరువుగా వెలారుస్తూ వెడలిపోతారుగాని తమ స్వజనాలను నిందింపరు, దూషించరు, శపించరు. అయినా వారి దీవెనలు లభించి మనిషికి ఇహపరాలలో పరమసుఖం కావాలంటే ఏదో తద్దినం ఏడాదికొకమారు ముక్తసరిగా పెట్టేసి ఊరుకోకుండా ప్రతి అమావాస్యనాడు పితరులనుద్దేశించి శ్రాద్ధం పెట్టాలి. వారి ఆకలి దప్పులను తీర్చాలి. శాస్త్రం చెప్పిన విధంగా పితృజనులకు వారి పుత్రులు, బంధుబాంధవులు కూడా శ్రాద్ధకర్మలను సాంగోపాంగంగా నిర్వర్తించి గయా తీర్థానికొక మారైనా పోయి పిండ ప్రదానము చేస్తే పితరులతో బాటు వారు కూడా బ్రహ్మలోక నివాసానికధికారులవుతారు. ఇక్కడ గాని అక్కడ గాని వారికి ఆకలి దప్పులు తీరకపోవడం ఉండదు. విద్వాంసులెన్నడూ ఈ శ్రాద్ధాలను విస్మరించరాదు. వారు చేయాలి, ఇతరుల చేత చేయించాలి. సమయానుసారం శ్రాద్ధకర్మలు జరిగే ఇంటిలోకి ఏది దుఃఖమూ అశాంతి ప్రవేశింపజాలవు. పితరులను పూజించటం వల్ల, సంతృప్తి పరచుట వల్ల మనుష్యులకు ఆయు, పుత్ర, యశ, స్వర్గ, కీర్తి, పుష్టి, బల, శ్రీ, పశు, సుఖ, ధన, ధాన్యాలన్నీ లభిస్తాయి. దేవకార్యానికన్నా పితృకార్యానికే మహత్వం ఎక్కువ. దేవతల కంటే ముందే పితరులను ప్రసన్నం చేసుకోవాలి. కుర్వీత సమయే శ్రాద్ధం కులేకశ్చిన్న సీదతి. ఆయమ పుత్రాన్ యశః స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియం. పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్. దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే. దేవతాభ్యః పితॄణాం హి పూర్వమాప్యాయనం శుభం. ధర్మ 10:57,59. తమ తమ పితృగణాలను, దేవగణలను, బ్రాహ్మణులను, అగ్నిని పూజించేవారు నన్ను పూజిస్తున్నట్లే వీటన్నిటిలో నేను పూజలందుకుంటాను. శ్రాద్ధాల ద్వారా పిపీలకం నుండి బ్రహ్మదాకా అన్నిటినీ అందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు. గరుడా! ఈ శ్రాద్ధకర్మ ఎంతమందినెలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. మనుష్యుల ద్వారా పెట్టబడిన శ్రాద్ధంలో నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల పిశాచ యోనిలోనున్న పితరుల ఆకలి తీరుతుంది. శ్రాద్ధ స్నానంలో తడిసిన వస్త్రాల నుండి నేలకి జారిన నీటి బిందువులతో వృక్షయోనిలో పడి ఉన్న పితరుల కడుపు నిండుతుంది. ఆ కార్యవేళ నేలపైబడిన గంధ జలాలు దేవత్వయోని ప్రాప్తి నొందిన పితరులను సుఖపెడతాయి. శ్రాద్ధానంతరం బ్రాహ్మణులు చేతులు కడుగుకున్నప్పుడు నేల వ్రాలిన జలాన్నాలతో కులబహిష్కృతులై శ్రాద్ధకర్మకు గాని ఏ సంస్కారానికి గాని నోచుకొనక అలమటించు పితరులకు క్షుద్బాధ తరుగుతుంది. ఈ లోకంలో శ్రాద్ధ నిమిత్తం ఇతరులకి ఇవ్వబడిన అన్నం, ధనం, ఇతరం ఏమైనా సరే పితరులకి చేరుతుంది. ఆడంబరంతో పని లేదు. సామాన్యమైన ఆకుకూరలు, కూరగాయలు మున్నగు వాటితో యథాశక్తి ఎవరు శ్రాద్ధం పెట్టినా వారి పితరులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది. శ్రద్ధ నుండే శ్రాద్ధం వచ్చింది కదా. మృత్యువు తరువాత ప్రాణికి మరొక శరీరం రావడానికెంత కాలం పడుతుందో తెలుసుకొనగోరావు కదా. ఇది అంతమందికి ఒకేలాగుండదు. ధూమరహితమైన దీపంలాగా మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ ఆ మనిషి పోగానే వాయవీయ శరీరాన్ని ధరిస్తాడు. ఒక మెట్టు మీద కాలుంచి మరొక మెట్టు మీద రెండవ కాలు పెట్టాక మొదటి మెట్టుని వదిలేసినట్లు శరీరి పూర్వ శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్నశ్రయిస్తాడు. ఆ మధ్య కాలంలో ఆత్మ గాలిలో ఉంటుంది కాబట్టి దానినే వాయవీయ శరీరధారణమంటారు. ఒక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలైపోగానే జీవి ఆ శరీరాన్ని వదిలేస్తాడు. ఆ తరువాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా వదిలేయవలసినదే. అనగా ఏ జీవికి ఏ శరీరమూ శాశ్వతం కాదు. అమ్మ కడుపులో పడిన జీవి ఆమె నుండి అన్నాదికమ్ములను గ్రహించి బలపడి దానిని వదిలి ఒక శరీరాన్ని ధరించి బయటికి వచ్చినప్పుడు గర్భమనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్లే ఈ శరీరం బలహీనమైనప్పుడు దీనిని త్యజించి వేస్తాడు. రెండు శరీరాల మధ్య ఉండే శరీరాన్ని ఆతివాహిక వాయవీయ శరీరమని విద్వాంసులు వ్యవహరిస్తారు.
భూత ప్రేతాది శరీరాలు, మనిషి పిండజ శరీరం స్థాయి ఒకటే. పుత్రాదుల ద్వారా దశగాత్ర పిండదానాలియబడిన వారి పిండజ శరీరం వాయవీయ శరీరంతో ఏకాకారమైపోతుంది. పిండజ శరీరము కలవకపోతే వాయజ శరీరం కష్టాల పాలవుతుంది. భగవద్గీత భావమే, అనగా శరీరాన్ని వస్త్రంతో పోల్చుట, ఆత్మ నిప్పులో కాలదనుట, నీటిలో తడవదనుట. గరుడ పురాణంలో కూడా ఇలా చెప్పబడింది. దేహిన్నోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్త్యః పక్షీంద్రేత్యవధారయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృష్ణాతి నర్మోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాని నైనందహతి పావకః నచైనం క్లేదయం త్యాపోన శోషేతి మారుతః. ధర్మ 10:83,85. ఇక ఆలస్యంగా శరీరధారణ చేసే జీవాల సంగతి చూడు. కొందరు జీవాత్మలకు పిండజ శరీరం రావడానికి సమయం పడుతుంది. మృతి చెందగనే వారు తమ కర్మల వల్ల నరకానికి వెడతారు. చిత్రగుప్తుని మాట మేరకు వారి కాలం అక్కడ గడుస్తుంది. అక్కడి యాతనలను తమ కర్మం కొద్దీ అనుభవించిన తరువాత పక్షియోనులలో వారు పుడతారు. శరీరం మీద మోహం మానవులకే ఎక్కువగా ఉంటుంది. శుభాశుభకర్మలను ఇతర లోకాలలో భోగించాక అది పోతుంది. కొమ్మ, ఓ దేవాధిదేవ, పాపిష్టి పనులను మిక్కిలిగా చేశాక కూడా కొందరు మీ సన్నిధానాన్ని పొందారని విన్నాను. అదెలా సాధ్యం? మనిషికి మరల దున్హక సంసర్గం ఉండకుండాలంటే ఏం చెయ్యాలో ఆదేశించండి. పక్షిరాజా, మనిషి తన కర్మలను తాను చేస్తూనే సిద్ధిని పొందగలడు. సిద్ధి పొందిన వాని పాపాలన్నీ శుద్ధి అయిపోతాయి. స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తృచ్చును. ధర్మ 10:92. కొమ్మ, గరుడ. పాపాలను సత్కర్మలచే దగ్ధం చేసుకుని వాసుదేవ నిరంతర చింతనచే విశుద్ధమైన బుద్ధిని పొందినవారై ధైర్యంగా నియమాలను పెట్టుకుని స్థిరంగా వాటిని పాటించి శబ్దాది విషయాలను పరిత్యజించి రాగద్వేషాలను పూర్తిగా వదులుకుని దొరికిన దానినే విరక్త భావంతో భుజిస్తూ మనస్సుని మాటని శరీరాన్ని సంయమితం చేసుకుని వైరాగ్యధారణతో నిత్యం యోగ ధ్యానయోగ తత్పరులై ఉంటూ 6 రకాల వికారాలను అనగా అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహంలను పరిత్యజించి నిర్భయులై శాంతులై చివరి ఊపిరిదాకా ఉండగలిగేవారు బ్రహ్మస్వరూపులే అవుతారు. వారికిక చేయదగినదేమీ ఉండదు నాలో ఉండడం తప్ప. కర్మ విభ్రష్ట కాలుష్యో వాసుదేవాను చింతయ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేష వ్యుదస్య చ విరక్త సేవీ లఘ్వాసీ యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అతః పరం నృణాన్ కృత్యం నాస్తి కశ్యపనందన. ధర్మ 10:93,96. అధ్యాయం 10. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం, ధర్మకాండ, ప్రేతకల్పం. 188. అశౌచం, దశగాత్ర విధి, ప్రథమ షోడశి, ఇతర షోడశుల విధానాలు, నవశ్రాద్ధాలు, వార్షిక కృత్యం, జీవుని యమమార్గ నిదానం, షోడశ నగరాల్లో యాతన, పాపులకు పుణ్యులకు స్థాయిని బట్టి యమదర్శనం. 189. వృషోత్సర్గ మహిమ, వీరవాహన మహారాజు కథ, నారదుని పూర్వజన్మ వృత్తాంతం. 190. సంతప్తక బ్రాహ్మణుడు, పంచప్రేతాల కథ. 191. అపరకర్మలకు అధికారి, జీవిత శ్రాద్ధ సంక్షిప్త విధి. 192. బభ్రువాహన మహారాజు కథ, ఔర్ధ్వ దైహిక క్రియవృషోత్సర్గాల ద్వారా ప్రేతోద్ధరణ. 193. శ్రాద్ధాన్నమును పితరులకు చేర్చుట, సీతాదేవి ప్రసక్తి మృత్యువనంతరం మరో దేహం, సత్కర్మ, మహిమ, పిండదానంతో శరీర నిర్మాణం.